సో తాగిన మైకులు ఇట్లా కోసుకొని నేను వాళ్ళు పచ్చినెత్తులు తాగేవాడిని. ఇదిగో ఇవన్నీ కూడా ఇవన్నీ ఘాట్లే ఉంటాయండి. ఇవన్నీ కూడా నరాలు తెగిపోయిన ఘాట్లు ఇవన్నీ ఉండేవి. ఇట్లా కోసుకొని ఇట్లా పచ్చినెత్తులు తాగేవాడిని అనమాట. ఇలాగా తాగేవాడిని. ముఖంతా బ్లడ్, నోట్లంతా బ్లడ్, ఇవన్నీ పెద్ద పెద్ద గాయాలు. పచ్చినెత్తురు ఇలా తాగేవాడిని. మీ రక్తం మీరే తాగేవాడు? నా రక్తం నేనే తాగేవాడిని. ఇలాగ తాగుతూ ఉన్నాను. పెద్ద సైకోకు తాగిన మైకంలో నాకేం అర్థమయ్యేది కాదు. ఇట్లా కోసుకొని బ్లడ్ తాగి ముఖంతా ఇట్లా మొత్తం బ్లడ్ పడుతుండేది, మొత్తం బ్లడ్ పోతుండేది. తాగిన మైకంలో అంటే ఇట్లాగా అని చెప్పి ఇట్లా కేకలేసేవాడిని. ఒక సైకో మారేడేంటి అని. దాంతో పాటు నాకు నోట్లో బ్లేడ్లు ఉండేవి, కడ్డుగిక్కిన బ్లేడ్లు నోట్లో ఉండేవి. నవిలి నొక్కితే పగిలిపోయి. ఫ్యాన్లో వాళ్ళు సినిమాలు ఎలా యాక్షన్ చేస్తే తాగినప్పుడు అలాగే తలక కొట్టుకుని తాగిన ముందు చెప్పరా అనుకుంటున్నా. అట్లాగంటే అదొక సైకో మైండ్ అన్నమాట. తాగితే అలాగా ప్రవర్తించేవాడిని. పద్దాకి ఎందుకు ప్రార్థన చేసేది ఇక్కడికి వచ్చి? ఎవరు నువ్వు పద్దాకి వచ్చి నేను చేస్తా ప్రార్థన, ఎల్లు ఉండరా నీ పని చదువుతుంది చెప్పని ఇంట్లో పుచ్చకాయల కత్తి తాగేస్తున్నారు 2 క్వార్టర్లు. అప్పుడు తాగి ఉన్నాను. పుచ్చకాయల కత్తి తీసుకుని నరుకుతా అని చెప్పి మొత్తం పాస్కాన్ని కలబడ్డాను. పాస్కాన్ని కలబడితే పాస్కాని పాపం పారిపోయారు, దొరకలేదు. ఆయన దగ్గర 3 కిలోమీటర్లు ఎక్కబడి అదే కత్తి పట్టుకొని పాస్కార్ దొరికితే చంపేద్దామని. ఇలాగా అలా ఉన్నప్పుడు తర్వాత మెడలో పలకేసి ఇతని కిరణ్ నరహంతకుడు అని మెడలో పలకేసి రాసి పేరు రాసి స్వకాలేదు నాకు ప్యాంట్ మీద ఉన్నాను. మెడలో పలకేసి కిరణ్ నరహంతకుడు వెంకన్న బాబు అని ఉండేదండి. తర్వాత ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రతి క్రైస్తవుణ్ణి దేవునిలో బలపరచడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అద్భుతమైన సాక్ష్యం అని ఎందుకంటున్నానంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవులు లోకంలో బ్రతికే వారిని దేవుని దగ్గర తీసుకొస్తూ ఉంటే క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవేత్తరులు ఏమంటున్నారంటే మతం మారుస్తున్నారు అంటున్నారు. కానీ ఇది మతం మార్చడం కాదు, మనిషి జీవిత గొప్ప సాక్ష్యం. ప్రియులారా, మీరెవరో కూడా మిస్ అవ్వద్దు. వీడియోని పూర్తిగా చూడాలని మనవి చేస్తున్నాను. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ శ్రేయోభిలాషులకు కూడా ఈ సాక్ష్యాన్ని పంపించే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీరు కూడా మాతో పాటు దేవుని పనిలో పాలుభాగస్తులు అవుతారు. ఈ సమయంలో దైవజనుల్ని మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. చాలా సంతోషం. ఈరోజు మీ జీవితంలో యథార్థంగా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని ఈ వీడియో చూసే వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయండి. మీ సాక్ష్యం అనేక మందిని బలపరుస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రం. మా దేవుని కృపచేత దైవజనులు రాజు పాస్టర్ గారిని, అమ్మగారిని మరి ఒక సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపారు. దేవుడే ఈ రీతిగా దైవజనులను పంపించి, రాజయ్య గారిని పంపించి మరి ఈ సాక్ష్యం ద్వారా అనేకులు కూడా అనేకులకి రక్షణ కలగాలని, అనేకులు మార్పు చెందాలని. ఎందుకంటే దేవులారా, మరి మన వీడియో చూస్తున్న, ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ సాక్ష్యం పంచుకుంటున్నానంటే, నాలాగే అనేకులు ఎంతోమంది, నేను ఒకప్పుడు చెడిపోయిన జీవితంలో ఉన్నప్పుడు అనేకులు నాలాగే ఒక రౌడీగా, అరహంతకులుగా, త్రాగుబోతులుగా ఉన్న జీవితాలు ఇంకెన్నో ఉన్నాయి ఈ లోకంలో. దేవుని బిడ్డలారా, నాలాంటి వారు ఇంకా అనేకులు మార్చబడాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు మళ్ళీ ఈ రీతిగా మరి రాజు పాస్టర్ గారి ద్వారా దేవుడు నాకు పంపించినాడు. దేవుడికే స్తోత్రాలు. ఈ సాక్షి వింటున్న మీరు కూడా అనేకులు మార్చబడాలని, అనేకులు మార్చబడతారని, అనేక కుటుంబాలు కూడా దీవించబడాలి, అనేకులు రక్షించబడాలి, నాలాగే మీరు కూడా సంతోషించాలని నేను ఆశిస్తున్నాను. దేవుడి స్తోత్రం.
దేవులారా. మరి నేను మామూలుగా 1975లో నేను పుట్టాను దేవులారా. మాది స్వగ్రం సూర్యాపేట దగ్గర, అంటే మన నల్గొండ జిల్లాలో సూర్యాపేట దగ్గర మారుమూల గ్రామం దేవులారా. అక్కడే నేను వాళ్ళు జీవిస్తూ ఉండేవాడిని. అక్కడ చిన్న వయసులోనే మా నాన్నగారికి జబ్బు చేసింది. నేను చాలా చిన్నవాడిని. జబ్బు చేసిన నిమిత్తంలో నాన్నగారు మా తల్లిగారు విగ్రహారాధన చేసేవారు. నా పేరు వెంకన్న బాబు. నా తల్లిదండ్రులు మా తాతలు పెట్టిన పేరు వెంకన్న బాబు. మేము హిందూ కుటుంబంలోనే జన్మించాము. మా కులదేవత ఎల్లమ్మగా ఉండేది. మా ఇంటి ముందు ఇప్పుడు కూడా గుడి, మా ఇంటి ముందు మా చిన్నాన్నలు, మా పెద్దనాన్నలు, మా తమ్ముళ్ళు, మా ఇంటి పేరట ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా గుడికి పూజలు చేస్తూ బలిస్తూ ఉంటారు దేవులారా. మేము విగ్రహారాధనలోనే జన్మించిన వారము. నా తండ్రి గారి పేరు అచ్చయ్య, మా తల్లి గారి పేరు మాణిక్యమ్మ, నా పేరు వెంకన్న బాబు. మేమిద్దరు సంతానం, మా చెల్లి నేను బిడ్డారా. అలాగే మేము జీవిస్తూ ఉన్నప్పుడు నాన్నగారికి జబ్బు చేసింది. ఆరాధనలోనే ఉన్నప్పుడు చాలా మేము పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఆ గుడికి ఏటపోతు నరుగుతూ బలిచ్చే వాళ్ళము. ఆ బలిగంప మా తాతగారు కులపెద్ద, ఆయన భిక్షమయ్య, మా భిక్షమయ్య ఆయన పేరు. మా తాతగారి పేరు భిక్షమయ్య, మా నాయనమ్మ గారి పేరు ముత్యాలమ్మ బిడ్లారా. అలాగే మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మామూలుగా ఆ గుడికి ప్రతి సంవత్సరం ఏటపోతు నరికి బలి ఇచ్చేవాళ్ళము. బలి ఇచ్చిన తర్వాత మా ఇంటి అంటే మా చిన్నాన్నలు, మా పెద్దనాన్నలు, మా తమ్ముళ్ళు అందరం కూడా ఆ గుడికి బలిచిన తర్వాత రక్తం ఆ దేవత ముందు ఆ రక్తం కారుతున్నప్పుడు ఆ రక్తం మా తాతగారు కొల పెద్ద కాబట్టి ఆ రక్తం అంతా ఒక గంపలో ఎత్తుకొని బలిగంప అంటారు దాన్ని. అన్నం రక్తం కలిపి ఊరు మొత్తం జల్లేవాళ్ళు. అది మా తాతగారు కొల పెద్ద గారు కాబట్టి అలా చల్లి దేని చల్లాలి అంటే గ్రామాన్ని దేవత కాపాడుతుందని మాకు నమ్మకం ఉండేది. అలాగే మేము జీవిస్తూ ఉండేవాళ్ళు. అలా జీవిస్తున్నప్పుడు మా నాన్నగారికి భయంకరమైన జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు అదేం జబ్బు అంటే మామూలు అరికాల నుంచి నా జుట్టు వరకు సీము రక్తం లాగా, అంటే కాలిపోయిన బొబ్బలు వస్తాయి కదండి, ఆ బొబ్బలాగా వచ్చి పగిలిపోయి దాంట్లోంచి సీము రక్తం కారుతా ఉండేది. చర్మం మీద వచ్చేది. చర్మం మీద ఇట్లా కాలిపోయిన బొబ్బలాగా వచ్చి పగిలిపోయి దాంట్లోంచి సీము రక్తం కారుతా ఉండేది. శరీరం అంతా అరికాల నుంచి జుట్టు వరకు అలాగే. అయితే ఇది జబ్బు అని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిప్పాం, ఎక్కడ బాగుపడలేదు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మామూలుగా ఇది జబ్బు కాదు, ఎవరో చేతబడి చేస్తుంటారు, ఇది ఇలా వస్తుందని చెప్పారంటే గద్దరికాడ తీసుకెళ్లి తిప్పినా గానీ మామూలుగా అది నాన్నగారు జబ్బు బాగాలేదు. గద్దరికి భద్రాచలం దగ్గర కోయిల దగ్గర తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి నాన్నగారు జబ్బు బాగవలేదు. ఇట్లా తిప్పుతూ మాకు ఒక 7 ఎకరాల మెట్ట భూమి ఉండేది. ఆ పొలము అంటే శనక్కాయలు, కందులు, అప్పుడు ఎక్కువ బోర్లు ఉండే కదండి, బావుల్లో ఉంచి మోట బావుల్లాగా ఉండే నీళ్లు తోడి పంటలు పండించేవాళ్ళు. అంటే ఎక్కువ వర్షం పెడితేనే మనకు పంట పండుతుంది అన్నమాట ఎక్కువగా ఆ రోజుల్లో. అట్లా అయితే అది మాకు 7 ఎకరాల పొలం ఉండేది. తాకట్టు పెట్టుకొని కూడా మా నాన్నగారు జబ్బు ఇష్యూ తిరిగితే కూడా ఎక్కడ తిరిగినా కానీ జబ్బు తగ్గలేదండి. మందులు వాడాము, హాస్పిటల్ తిప్పాము. తర్వాత మామూలుగా విజయవాడలో దొరకగుడి కాడ కూడా కొబ్బరికాయ కొట్టుకుంటూ మా తల్లి గారు పై దాకా వెళ్ళారు. అంటే తిరగని గుడి అంటూ లేదు, అసలు తిరగని గుళ్ళు లేవు, మొక్కని దేవుళ్ళు లేవు, తిరగని హాస్పిటల్ లేవు, తిరగని గద్దెల కాడ కూడా లేవండి. ఎక్కడ బాగు చేస్తా అంటే అక్కడికి వెళ్ళి, ఎందుకంటే మాకున్న బాధ అటువంటిది. నేను చాలా చిన్న ఉన్నాండి, అప్పుడు నాకు 11-12 సంవత్సరాలు ఉంటాయి. మా తల్లి గారిని మా నాన్నగారు ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. అలాగే వెనకాల వెళ్ళేవాడిని బిడ్డలారా. అలా వెళ్తా ఉన్నప్పుడు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా జబ్బు ఎక్కువ ఎదిగిన తగ్గలేదు నాన్నగారి విషయంలో. పొలం డబ్బులన్నీ తాకట్టు పెట్టుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి అప్పుడు ఆ రోజుల్లో. అయిపోయిన తర్వాత మాకున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాం. ఈ పొలం డబ్బులు అయిపోయింది, నాన్నగారు జబ్బు తగ్గలేదు. పొలం మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని తిరిగి నాన్నగారు జబ్బు నిమిత్తమే రోజుకి జబ్బు ఎక్కువ, సీము రక్తం కారుతా ఉంది. కారుతున్నప్పటికి కూడా ఇంకా అది తగ్గట్లేదు. ఎలాగా అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని తిరిగాం. ఎంత ఖర్చు పెట్టినా డబ్బులన్నీ అయితే అయిపోయినాయి కానీ నాన్నగారు జబ్బు తగ్గలేదు. లాస్ట్ కి ఇక్కడ జగ్గైపేటలో కృష్ణా జిల్లాలో మా తల్లి గారి బంధువులు ఉన్నారు, అంత ఎంప్లాయీస్ వాళ్ళు. అక్కడికన్నా వెళ్ళి బాగా చేపించుకున్నారు. కొద్దిగా సహాయం అడిగి అన్ని పోయినాయి, పొలం పోయింది, ఇల్లు పోయింది, ఆ డబ్బులు కూడా పోయినాయి. ఇంకా మా స్థితి లాస్ట్ కల్ అయిపోయిందంటే మాది అడుక్కునే పరిస్థితి అయిపోయింది. ఇంకా పిచ్చోళ్ళగా మార్చబడ్డాం. ఆ టైంలో ఎటు వెళ్ళాలో తెలియలేదు, ఏ మార్గానికి వెళ్ళాలో అర్థం కాలేదు, అన్నీ కోల్పోయాము. ఇక నాన్నగారిని జబ్బు చేసిన మనిషి ఈగలు వాడుతుండేవాడు. నాన్నగారు వాసన పడుతుండేది. మమ్మల్ని చూసి దగ్గరికి రానివ్వలేదు ఎవరు కూడా. నాకు 3 బాబాయిలు, మేనత్తలు అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా మమ్మల్ని చేర్చుకోలేదు. నాన్నగారి విషయంలో జగ్గైపేటలో మా తల్లి గారి బంధువులు ఉన్నారని అక్కడికి వెళ్ళాం. ఎంప్లాయీస్ కదా, కొద్దిగా సహాయం చేస్తారేమని వెళితే అక్కడికి వెళ్ళాం. ఇలాగే వీధిలో అటు ఇటు మా తల్లి గారి బంధువులు ఉన్నారండి. మా నాన్నగారిని పట్టుకొని మా తల్లి నేను వెళ్ళాము. వెళ్ళినప్పుడు నాన్నగారిని చూసి అందరూ తలుపులేసుకొని మమ్మల్ని చూసి వానికి వెళ్ళిపోయారు. నడి వీధిలో నిలబడి
ఏడిచాం నాన్నగారిని పట్టుకొని. బంధువులు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, సాయం చేస్తారు కదా. నాన్నగారిని ఇక్కడ బాగా చేపించుకున్నాం కదా నేను మా తల్లిగారు అనుకోండి. మమ్మల్ని చూసి ఎవరు అనేలేదండి. తలుపు వేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే నాన్నగారి దగ్గర వాసన వస్తుంది, ఈగల వాళ్తున్నాయి. జబ్బు చేసిన వ్యక్తి మా జబ్బు మాకంటిద్దేమోనని భయాక్రాంతులతో వెళ్ళిపోయినప్పుడు ఈ నడి రోడ్లో నడి వీధులు నిలబడి నేను మా తల్లిగారు ఏడుస్తున్నప్పుడు మా తల్లిగారికి ఒక చిన్న మోతాది వచ్చి, మనకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, మరి జబ్బు వ్యక్తిని తీసుకొస్తే ఎవరు అనిస్తారు, మరి మా ఇంటి దగ్గర వెనక సూర్య కింద తాటేరు గుడిసె సూర్య కింద మీకు చిన్న చోటు ఇస్తాము, ఆ సూర్య కింద ఉండండి మీకు ఇష్టమైతే అన్నారు. అప్పుడు మామూలుగా మాటిని తాటేరు గుడిసె అది ఇంగ్లాండ్ వాళ్ళది. ఇంటి భాగంలో సూర్య కింద చిన్న గడ్డి వేసి గడ్డి మీద గోను మొక్కలు వేసి నాన్నగారిని పడుకోబెట్టి అప్పుడు లాందర్లు ఉండేయండి. లాందర్లు వెలిగించుకొని ఆ చీకట్లోనే ఆ సూర్య కింద ఇంటి వెనక భాగంలో నేను మా నాన్నగారిని పడుకోబెట్టుకుని అక్కడే పడుకునే వాళ్ళము. సూర్య కింద ఆయనకున్న శరీరం మీద రోగాన్ని బట్టి ఇంట్లో చేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. అక్కడే ఉన్నాము. అక్కడ ఉన్న తర్వాత ఎవరు కూడా కనీసం 1 కేజీ బియ్యం ఇచ్చేవారు కూడా మాకు లేకపోయారు. అక్కడే ఉన్నాము, చీకట్లో ఉండేవాళ్ళము. కనీసం తిన్నావా అని అడిగేవారు కూడా ఎవరు లేకపోయారు. మా తల్లిగారు మా పోషణ కొరకు మా అమ్మ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడే పాచి పని చేసేది. అదే జగ్గైపేటలోనే కొద్దిగా ఉన్నోళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ బట్టలు ఉతికి అంటు రుద్దితే పాచి పని చేస్తే మిగిలిపోయిన సద్దన్నం సర్దికూరలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదండి. పాచి పని చేస్తే సద్దన్నం సర్దికూరలు పెట్టేవాళ్ళు. బట్టలు ఉతికి అంట్లు రుద్దితే ఇక అన్నం తీసుకొని మాకు తినిపించేది. ఒక్కోసారి మా అమ్మ ఇంటికి వచ్చేసరికి అన్నం మెత్తబడిపోయి నీరు గారిపోయేది. కానీ నీరు గారిపోయిన అన్నమే పిసికి మా తల్లిగారు నాకు మా నాన్నగారికి తాపించేది. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎటువైపు వెళ్ళాలో తెలియలేదు. ఆకలి మంటలతోనే అక్కడే ఉండేవాళ్ళం బిడ్డలారా. అలాగే జీవిస్తున్నప్పుడు నాన్నగారికి అమ్మ ఎప్పుడుగా ఒకసారి అన్నం కూడా దొరకపోతే పనికి వచ్చిన తర్వాత గంజర కూర, పొలాల్లో గంజర కూర ఉండేది. అది పీకొచ్చి గేదెలకి వేస్తే 4 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ గంజర కూర పొలాల గట్ల మీద ఉంటదండి. అది పీక్కొచ్చి గేదెలకి వేస్తే 4 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఒక 4-5 రూపాయలు తెచ్చి జావల సన్న నూకలు తెచ్చుకొని జావలా ఉప్పేసి జావలా కాసుకొని మా తల్లిగారు నేను తాగి నాన్నగారు తాపించేవాళ్ళం. అలాగే జీవిస్తూ ఆ సూర్య కిందే చీకట్లో ఉండేవాళ్ళం. వర్షం వచ్చిన చలికి కూడా అక్కడే ఉండేవాళ్ళం. పొలం ఉన్నప్పుడు, ఇల్లు ఉన్నప్పుడు, అన్ని బాగా పంటలు ఉన్నప్పుడు అందరూ బంధువులుగానే వచ్చారు. చితికిపోయిన తర్వాత మా కాడికి ఇంకా ఎవరూ రాలేదు. మేమైతే ఒంటరిగా మిగిలిపోయాము. ఇలాగే జీవిస్తా ఉన్నప్పుడు ఒకరోజు మా తల్లిగారు సాయంకాలం పూట జావ కాసి మా నాన్నగారి నోట్లో జావ పోస్తుంటే జావ దిగట్లేదు. మా తండ్రి గారి గొంతు దిగట్లేదు. జావ నోట్లో పోస్తే బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నాడు కానీ ఆ జావ గొట్టకేయట్లేదు. నీళ్లు పోసినా బయటకు వస్తుంది, జావ పోసినా బయటకు వస్తుంది. ఇక మా తల్లి గారు సాయంత్రం 7 గంటలప్పుడు మా నాన్నగారి దగ్గర కూర్చొని మేమిద్దరం కలిసి మా అమ్మ నాన్న దగ్గర తీసుకుని ఏడుస్తుంది. నాన్న చనిపోతాడు రా, గొట్టకేయట్లేదు, ఇంక ఈ నైట్ రేపు చనిపోతాడు, మన అనాథలుగా మిగులుతాము, ఇప్పుడే ఎవరు మనల్ని ఆదరించలేదు, ఇంక మనం ఎలా బ్రతకాలని మా అమ్మ నేను ఇద్దరు చీకట్లో 7 గంటలప్పుడు సాయంత్రం ఏడుస్తూ ఉన్నప్పుడు అనాథలు మిగులుతాము, మనకి ఇంకెవరు లేరు, ఆ నాన్న చనిపోతాడు, ఇవాళ రేపు చనిపోతాడు, గొట్టకేయట్లేదని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ లోపల అందరూ వచ్చారు. అందరూ వచ్చి నిలబడి చూస్తున్నప్పుడు మా అమ్మ ఇలా ఏడుస్తుంటే ఈ లోపల తల్లిగారు అన్నది, అమ్మ మాణిక్యం ఎన్నో పూజలు చేశారు, ఎన్నో గుళ్ళు తిరిగారు, ఎన్నో వైద్యుల కాడికి తీసుకెళ్లారు, ఎన్నో డాక్టర్ల కాడికి తీసుకెళ్లారు, ఏ డాక్టర్లు ఏ వైద్యులు ఏ దేవుళ్ళు బాగు చేయలేదు కదా, మరి ఇదిగో ఇక్కడ ఈ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తీసుకెళ్తావు ఆ వ్యక్తి కాడికి అన్నది ఆ తల్లిగారు. మా దగ్గర డబ్బులు లేవు, మరి ఎలా తీసుకెళ్ళాలి, డబ్బులు ఉంటే తీసుకెళ్దాం అనుకుని ఇక్కడికి వచ్చాము, ఏ ఒక్కరు సహాయం చేయలేదు, మా దగ్గర ఏమీ లేవు, తినడానికి కూడా నౌకలు లేవు మాకు, మరి ఆ వ్యక్తి కాబట్టి డబ్బులు కావాలమ్మా ఆ తల్లిగారు అంది, అమ్మా ఆయన ఆ వ్యక్తి డబ్బులు తీసుకోడమ్మా అని చెప్పిందమ్మా. డబ్బులు తీసుకోడమ్మా అంటే మరి ఆయన పేరు ఏందమ్మా, ఎక్కడ ఉంటాడు ఆయన అంటే, అమ్మ ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన ఉచితంగా బాగు చేస్తాడు అని చెప్పింది. అప్పుడు ఆ మాట విన్న తర్వాత మామూలుగా నాన్నగారిని విశ్వాసంతో ఒక ప్లాట్ఫారం వృక్షం మీద తీసుకెళ్ళాము, నమ్మకంతో తీసుకెళ్లి చర్చిలో అప్పుడు పడుకోబెట్టిన తర్వాత దైవజనులు జగ్గైపేటలోని దైవజనులు వచ్చి నాన్నగారిని చూసి ప్రార్థన చేసిన ప్రేరాయలు కొబ్బరి డబ్బా ప్రార్థన చేసి శిల గుర్తేసి నోట్లో ఏసు రక్తం వేశారు. ఎప్పుడైతే దైవజనులు వచ్చి ప్రార్థన చేసి నోట్లో ఏసు రక్తం వేశారో అప్పుడు దాకా మేము జావ పోసిన నీళ్ళు పోసిన తాగలేదు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వేసిన తర్వాత నీళ్ళు పోయిండి అయ్యా తాగుతాడని చెప్పని
ఆ మాస్టర్ గారు చెప్పారు. ప్రార్థన తర్వాత మళ్ళీ ఆగిపోయిన గుట్ట కన్నా నీళ్లు పోస్తే మళ్ళీ గుట్టకెట్టు మళ్ళీ ఆరంభించారు నాన్నగారు. దేవుడి స్తోత్రం. ఆగిపోయిన గుట్టక ప్రార్థన చేసిన తర్వాత సేవకులు వచ్చి మళ్ళీ గుట్టకు స్టార్ట్ అయింది. జావ కూడా పోయిండు, తాగుతాడు, మీకు ఏం కాదు, దేవుడు చేస్తే బతికిస్తాడు అని చెప్పినప్పుడు నమ్మకంతో చర్చిలో ఉన్నాము. ఒక 6 నెలల్లో చర్చిలో ఉండమంటే ఉన్నాము. 6 నెలల వరకు చర్చిలో ఉంటే దైవజన్ రోజు ప్రార్థన చేసిన ఒళ్ళంతా రాసేది మా తల్లి గారు. ప్రార్థన చేసుకుని చర్చిలో ఉంటే దైవజన్లో భోజనం పెట్టేవాళ్ళు మా కుటుంబానికి. అక్కడే ఉన్న తర్వాత 6 నెలల్లో ఆ కురుపులు, ఆ సీము, ఆ రక్తం అంతా రాలిపోయి మామూలు వ్యక్తిగా బాగు చేశాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం. ఆ రీతిగా అలా అయిన తర్వాత మామూలుగా అలాగే జీవిస్తా ఉన్నప్పుడు మామూలుగా ఇంకొక 6 నెలలు కూడా చర్చిలో ఉన్నాం. సంవత్సరం దగ్గర మళ్ళీ ముందుకునే వరకు కూడా అక్కడే ఉన్నాము. చర్చిలో ఉన్న తర్వాత సంవత్సరం తర్వాత చర్చిలో నుంచి బయటికి వెళ్ళాము. అయ్యగారు చెప్పి ప్రార్థన చేసుకొని దైవజన్ మా తల్లిదండ్రులకు బాప్తిసం ఇచ్చి ఇర్మియా అని పేరు పెట్టి, మా పేరు పెట్టారు, ఇర్మియా అని పేరు పెట్టారు. అక్కడి నుంచి మామూలుగా అదే జగ్గైపేటలో మమ్మల్ని చూసి ముక్కు మూసుకున్న ప్రాంతంలో మా తండ్రి గారు పండ్ల వ్యాపారం ఆరంభించారు. అక్కడ జగ్గైపేటలోనే పండ్ల వ్యాపారం ఆరంభించి ఒక 50 రూపాయలు అద్దె తీసుకుని ఇల్లు దాంట్లో ఉన్నాము. దాంట్లో ఉన్న తర్వాత అండి మామూలుగా వ్యాపారం విషయంలో అక్కడ పండ్ల అట్టిపళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు వ్యాపారం ఆరంభించారు. 50 అద్దెంట్లో ఉండి అప్పుడు అద్దె 50 రూపాయల ఇంటికి. ఇక అది రౌండ్ చుట్టూ గుడిసెలాగా ఉండేదండి. దాంట్లోనే ఉన్నాము. దాంట్లో ఉన్నప్పుడు నాగర్ వ్యాపారం ఆరంభించారు. ఇక ఆ చుట్టూ గుడిసిన దేవుడు ఒక 2 సంవత్సరాల్లో సొంతం చేసి పెద్ద బిల్డింగ్ కట్టించాడు. అక్కడ పెంకుటిల్లు మోడల్ కట్టుకున్నాం. దేంట్లో అద్దెకున్నారు, దాన్ని కొనుక్కొని పెంకుటిల్లు మోడల్ కట్టుకున్నాం. దాన్ని 2 లక్షలు పెట్టి కట్టుకున్నాం ఆ రోజుల్లో. మా ఇల్లు తర్వాత హోల్సేల్ కొట్టుగా మారింది. మా తండ్రి గారి వ్యాపారాన్ని దేవుడు ఆస్వాదించారు. బాగుపడ్డ తర్వాత ఇక హోల్సేల్ వ్యాపారం మా ఇంటికి లోడ్లు, యాపిల్ పళ్ళు లోడ్లు, ద్రాక్ష పళ్ళు లోడ్లు, మినీ యాన్లు వచ్చాయి. అంటే మన కాడికి ఇవన్నీ వస్తే అక్కడ నుంచి బయట తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచి గంపలోళ్ళకి, సైకిల్లోళ్ళకి, బొట్టలోళ్ళకి, నాలుగేళ్ల బళ్ళోళ్ళకి వేసేవాళ్ళం. హోల్సేల్ కొట్టుగా మా ఇల్లు మారింది. ఏసే మా తండ్రి గారిని చచ్చిపోయే జీవితాన్ని బతికించిన తర్వాత, ఏసే మా తండ్రి గారిని బాగు చేసిన తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రీతిగా దేవుడు దీవించాడు. కొన్ని రిక్షా బళ్ళు కూడా కొనుక్కో, ఒక 25 రిక్షా బళ్ళు కొని అది అద్దెకి ఇచ్చేవాడు. 5 రూపాయలు అద్దె రిక్షాకి అప్పుడు. ఇక ఇట్లా వ్యాపారం పక్క రిక్షా బళ్ళు కిరా దిప్పుతూ ఇలా దేవుడు ఆశ్రయించిన తర్వాత నేను ఒక్కనే కుమారుణ్ణి. అది తల్లిదండ్రులు ఆ రీతిగా రక్షించబడ్డారు. ఆ రీతికి దేవుడు బాగు చేస్తే వాళ్ళు విగ్రహారాధన నుంచి క్రిస్టియన్ గా వాళ్ళ తల్లిదండ్రులు మారారు. ఇక నేనైతే ఒక్కనే కొడుకు, నేను అంతగానో నాన్నగారికి ఇలా గల్లపెట్టి దగ్గర ఉండేవాడిని. ఇక వాళ్ళంతా వ్యాపారం చేస్తాను, పోలీసు డబ్బులను తీసుకొని గల్లపెట్లు వేస్తూ ఉండేవాడిని. ఒక్కనే కుమారుడిని నా తల్లిదండ్రులు గారవంగా ప్రేమించారు. దేవుళ్ళారా ఇక అలాగా జీవిస్తా ఉన్నప్పుడు స్కూల్ పంపించేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. స్కూల్కి వెళ్తే మా 2వ తరగతి వరకు చదువుకున్నాను. 2వ తరగతికి వెళ్ళి మా పుస్తకాలు స్కూల్లో పెట్టి సినిమాలకు వెళ్ళిపోయేవాడిని. అప్పుడు నా టికెట్ 30 కుర్చీ రూపాయి, బెంచ్ రూపాయి, కుర్చీ 2 రూపాయలు. అలాగే నేను స్కూల్లో పుస్తకాలు పెట్టి సినిమాలకు వెళ్ళిపోయేవాడిని. ఇక అలాగే ఎంత కొట్టినా చదువు అవ్వలేదు. 2వ తరగతిని 3 సంవత్సరాలు చదువుకొని 2వ తరగతి పాస్ అయ్యా. ఆ 2వ తరగతి పాస్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది నాకు. నాన్నమ్మ అంత కొట్టిన ఒక్కనే కొడుకుని కదండి. ఒకే కొడుకు ఉంటే ఉన్న వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో. ఒక కొడుకు ఒక కూతురు ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుసు. అంటే వాళ్ళ ప్రేమ అనేది ఇంకా అమితము, ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. తండ్రి ప్రేమిస్తాడు ఒక్కడే కొడుకు అని, తండ్రి ప్రేమిస్తాడు, తల్లి ప్రేమించింది. ఆ ప్రేమకు అవధులు ఉండవు అనమాట, హద్దులు ఉండవు ఇంకా. ఎందుకంటే ఒక్కడే కొడుకు అని నన్ను కూడా నాన్న అమ్మ ఎంతో ప్రేమించేవారు. ఆ ప్రేమ అనేది వాళ్ళు అలసుగా తీసుకున్నాను. వాళ్ళని చెప్పిన వినేవాడిని కాదు. గల్లపెట్టి దగ్గరే ఉండేవాడిని. డబ్బులన్నీ నా చేతికి వచ్చాయి. ఇక మామూలుగా ఈ లోపల నా ఫ్రెండ్స్ ఒకటి వచ్చి అన్నాడు, ఒరే అంకన్న బాబు, నువ్వు మీ తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, నువ్వేంద్ర బక్కగా ఉఫ్ఫని లేచిపోయేటట్టుకున్నావు, గాలికి ఉఫ్ఫని లేచిపోయేటట్టున్నావు, నువ్వు మంచిగా గ్లామర్ గా ఉండాలి, లావుగా ఉండాలి, బక్కగా ఉన్నావు, ఎండిపోయిన లాగా ఉన్నావు అన్నాడు. మరి ఎట్లారా, మరి ఏం చేయను, ఏంటన్నా లావు కావట్లేదురా అని అన్నా. నా ఫ్రెండ్స్ తో అన్నాను. అంటే నా ఫ్రెండ్స్ అన్నారు, ఒరే నువ్వు లావయ్య మందు ఇప్పిస్తానన్నాడు వాడు. ఆ ఫ్రెండ్స్ ఒక నీకు లావయ్య మందు ఇప్పిస్తా అన్నాడు. సరే మరి డబ్బులు అంటే డబ్బులు ఎందుకు గల్లపెట్టి ఉన్నాయి కదా నీ దగ్గర, ఎందుకు దొంగతనం చెయ్యి అన్నాడు. గల్లపెట్టులో కూర్చుంటావు కదా నువ్వు, గల్లపెట్టి నీ చేతులు ఉంది కదా, డబ్బులు నీకేం కరువురా, డబ్బులు మొత్తం చేతులు ఉన్నాయి అని చెప్పి నా ఫ్రెండ్ ప్లాన్ ఇచ్చాను అక్కడ. స్నేహితుడు, నేను నా స్నేహితుడు మాట విని నేను ఆ గల్లపెట్టులోంచి ఒక 100 రూపాయలు చిన్నగా దొంగిలించి జేబులో పెట్టుకొని నేను బయటకు వస్తా డాడీ అని చెప్పి డాడీకి చెప్పి చిన్నగా బయటకు వెళ్ళి నా ఫ్రెండ్స్ తీసుకొని మామూలుగా వెళ్ళాను. మరి మందు ఇప్పిస్తాను రావడానికి ఏముందిరా అంటే వాడు డైరెక్ట్ గా బ్రాందీ షాప్ తీసుకెళ్ళాడు. ఓహో, అంటే మందు తాగితే లావు అవుతారని బ్రాందీ షాప్ తీసుకెళ్లి
ఖర్జూర బీర్ తీసుకుంటే లాభం అవుతారు, బొగ్గలు వస్తాయి, అందంగా ఉంటారు, గ్లామర్ వచ్చిందని వాడు చెప్పాడు నాకు. నాకు దాని గురించి తెలియదు. నాకు అదే వాడు చెప్తేనే నాకు తెలియక ఇది అవును లావు అవుతారంటే లావు అవుతారా, ఇది తాగి బిర్యానీ తినాలి అని అన్నాడు. ఆ ఖర్జూర బీర్ తీసుకుని అప్పుడంతా బీరు 21 రూపాయి 92లో. అప్పటి వరకు మీకు సినిమాలు తెలుసు కానీ బీర్లు తెలియదు. 17 సంవత్సరం, నాకు సంవత్సరం, నా వయసు 17 సంవత్సరాల వయసు. ఏమిటారా 17 సంవత్సరంలోనే నా మనసు చెడిపోయింది తాగుడికి. అంటే బీరు తాగితే ఒళ్ళు వచ్చిద్దని, గ్లామర్ వచ్చిద్దని నా స్నేహితుల మాటిని ఆ బీరు తాగాలి అనే ఒక ఆలోచనతో నా స్నేహితుల మాటిని నేను ఒక డ్రింకర్ గా నేను నా వయసు 17 సంవత్సరం ఏట నేను చెడిపోయినాను. 17 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి తాగడం అనేది. ఇక ఒక బీరు పోయింది, చిన్నగా వాసన రాకుండా సాదా పాను పీటి పాను వేసుకొని వెళ్ళేవాడిని. వాసన రాకుండా నాన్నగారికి అమ్మగారికి వాసన వచ్చింది అంటే సాదా పని వేసుకోరా ఏం కాదు అనేవాళ్ళు, పీటి పని వేసుకోరా వాసన రాదు అనేవాళ్ళు. బీరు దాగి బిర్యానీ తినే పీటి పని నవిలి పూసి చిన్నగా మెల్లగా పిల్లిలాగిలి పడుకునేవాడిని. ఒరే బాబు భోంచేరా, నాకు వద్దు, నాన్న బయట టిఫిన్ చేసి వచ్చా, నాకు వద్దు అని వాసన రాకుండా తప్పించుకుని ఉండేవాడిని. ఇలాగే ఒక బీరు పోయి 2 బీర్లు పోయి 6 బీర్లు రోజుకి. అబ్బో, బాగా ముదిరిపోయింది. 6 బీర్లు తాగేవాడు. నాన్నగారు తెలిసిపోయింది. నాన్నగారు తెలిసిపోయిన తర్వాత చేతులు పట్టుకొని బతిలాడి ఏడిచారు. ఒక్కనే కొడుకు కదరా, మమ్మల్ని సాత్తావని మమ్మల్ని పోషిస్తావని ఎంతో ఆశ పెట్టుకొని నేను చదువుకున్నాము, తప్పు, మనం ఏసే నమ్ముకున్నాము, తాగకూడదంటే నేను ఏసే నేను నమ్ముకోలేదు నాన్న, మీరే నమ్ముకున్నారు, నేను హిందువుని, నా పేరు వెంకన్న బాబు కదా, మీరే చర్చికి వెళ్ళాలి, ఏసే నిన్నే బాగు చేసిన బాగు చేయలేదు, నా దేవుడు వేరు మీ దేవుడు వేరు, నేను చర్చికి రాను అని నేను చెప్పేవాడిని. మా ఫ్రెండ్స్ తో కలిసి విగ్రహారాధనలో వినాశమతి పండుగ వస్తే రిబ్బన్లు కట్టుకుని డాన్సులు వేసి బొక్క జల్లుకొని డాన్సులు వేసి అక్కడ పులిహార పట్లాలు పంచిపెట్టుకుంటూ లడ్డూలు పంచిపెట్టుకుంటూ ఉండేవాడిని. దేని బిడ్డారా అలాగే జీవిస్తా ఉన్నప్పుడు ఇక లాభం లేదని జగ్గేపేట నుంచి మళ్ళీ విజయవాడలో 1 టౌన్ లో మామిడికాయ వ్యాపారం బాగుంటది. మామిడికాయ వ్యాపారం 1 టౌన్ కొత్తపేట సెంటర్ ఇన్స్పేట ఏరియాలో మామిడికాయ వ్యాపారం బాగుంటుంది. దగ్గర నూజివీడు, నైనవారము, తిరువురు, గంపలగూడెము, నొన్న ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మంచి మామిడికాయ తోటలు ఉన్నవి. తక్కువ రేటుగా వస్తే మామిడికాయ వ్యాపారం బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళిపోదాం పదని మా తండ్రి గారు నన్ను తీసుకొని మా కుటుంబంతో మళ్ళీ విజయవాడ 1 టౌన్కి వెళ్ళాం, కొత్తపేట సెంటర్కి. ఇన్స్పేట ఏరియాలో మామిడికాయ వ్యాపారం ఆరంభించాం. అక్కడ విజయవాడలో అక్కడ వ్యాపారం చేస్తా మంచి వ్యాపారం. అక్కడ మొత్తం తోటలు కొని విజయవాడలోని పెద్ద ఆ గోడను తీసుకొని అక్కడ మొత్తం ఆ కాయలు పచ్చికాయలు కొని పండించి అక్కడ మామూలుగా వేరే వాళ్ళకి, సైకిల్ వాళ్ళకి, గంపల వాళ్ళకి, బోల్డ్ వాళ్ళకి వేసేవాళ్ళం. అక్కడ హోల్సేల్ వ్యాపారం. ఈ మిగిలితే సాయంకాలం పూట అక్కడ మాకు కొట్టు ఉండేది, ఆ కొట్టులో పెట్టుకుని ఉండేవాళ్ళం. అంటే మొత్తానికి ఇప్పుడు బిజినెస్ పెరిగిన తర్వాత జగ్గైపేట నుంచి విజయవాడకి దగ్గర అయ్యారు. విజయవాడ దగ్గర అయ్యాము. విజయవాడ వెళ్ళాము, ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళాము. అలాగే ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది నా స్నేహితులు 1 టౌన్ లో స్నేహితులు కొంతమంది నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి అక్కడ పరిచయస్తులైన తర్వాత వాళ్ళు బీర్లు తాగుతూ స్టార్ట్ చేస్తున్నాం. బీర్లు అరే నిస్సా రావట్లేదురా అంటే వాడు అన్నాడు, నిస్సా అరే బీర్లు తాగితే నిస్సా రాదురా, ఎంసీ క్వార్టర్ తాగినాడు వాడు నిస్సా కోసం. ఎంసీ క్వార్టర్ తాగడం స్టార్ట్ చేశాను పెట్టారా. ఎప్పుడైతే క్వార్టర్ తాగటం స్టార్ట్ చేసిన విజయవాడ వెళ్ళాక నాకెళ్ళి ఆ క్వార్టర్ నా కడుపులో పోతే ఆలస్యం. ఇంకా ఆ మైండ్ ఒక సైకో మైండ్ గా మార్చబడేది. నాకెళ్ళి ఎవరైనా చూస్తే కొట్టేసేవాడు. ఎందుకు చూస్తున్నా వాళ్ళు ఎందుకు చూసేవాళ్ళు నాకెళ్ళి అంటే నేను విజయవాడ వెళ్ళిన తర్వాత నా భాష, నా ఆలోచన, నా నడవడి మారిపోయింది. జుట్టు భుజాలు దాకా పెంచాను. జుట్టు ఇక్కడ దాకా జుట్టు ఉండేది. అతికిచ్చే రింగులు ఉండేవి. లావు స్టీల్ చైన్ లావు ఇంత లావు ఉండేవి. 2 జేబులు. అప్పుడు బొంత షర్ట్లు వచ్చినాయి. బొంత షర్ట్లు అప్పుడు ఆ యంగ్టర్స్ గా నాగ సినిమాలు వచ్చినాయి. ఉంచుకుందాం రా, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం సినిమాలు కొన్ని కొత్త మోడల్ వచ్చినప్పుడు ఆ బొంత షర్ట్లు ఉండేవి. ఆ షర్ట్లు ఆ 2 జేబు షర్ట్లు టోపీ లాగా ఉండేది అనమాట. అయ్యో మొత్తం గుండె ఇక్కడ తీసి మామూలుగా లావు చైన్లు ఇక్కడ దాకా వేసుకొని చేతికి ఒక కడియం ఉండేది. మామూలుగా ఆ చేతికి అతికిచ్చే రింగులు ఉండేవి. బొడ్లు ఎప్పుడు ఇత్తడి కత్తి, బెల్ట్ కత్తి ఉండేది ఈ భాగంలో ఎప్పుడు. ఇక ఈ క్వార్టర్ తాగితే నాకెళ్ళి చూస్తే కొట్టేసి ఉన్నాడు. ఎందుకు చూస్తున్నావు నాకెళ్ళి, నన్ను ఎప్పుడు నువ్వు చూడలేదా, నేను ఈ ఆడపిల్లా కనిపిస్తున్నానా, నాకెళ్ళి చూస్తున్నాను. నేను విచిత్రంగా కనిపించాను జనాలకి. నన్ను చూసేవాళ్ళు. ఇచ్చే రింగు, జుట్టు ఇక్కడ దాకా జుట్టు, చైన్ ఇక్కడ లాలో చైన్లు వేసుకోవడం, గుండెలు ఇక్కడ తీసి ఒక సైడ్ జీన్స్ ప్యాంట్ సైడ్ నడటము. ఆ రైల్వే స్టేషన్ లో బూట్లను కళ్ళజోళ్ళు దెబ్బకొచ్చేవాళ్ళు. అక్కడ దొంగతనం తీసుకొచ్చి కుర్రలు నాకు అమ్మేవాళ్ళు రైల్వే స్టేషన్ లో. బూట్లు, కళ్ళజోళ్ళు
ఆ ప్లాట్ఫామ్ లో తిరిగే కుర్రలంతా దొంగిలించి మీకు అమ్మేవాడు. దొంగిలించి 30 రూపాయలకి 50 రూపాయలకి బూట్లు, గుడ్ ల్యాండ్ షూ, ఆ రైబ్ అండ్ స్పెడ్స్ ఇవన్నీ నాకు అమ్మేవాళ్ళు. అవన్నీ పెట్టుకుని స్టైల్ గా ఒక్కనే కొడుకుని కదా, నాన్నగారు వ్యాపారం మంచి వ్యాపారం చేసేవాళ్ళు. నాకు ఎదురు లేదు. నాన్నమ్మకి అంటే ప్రాణం, ఆ ప్రయాణం, చేతిని డబ్బు ఉంది, ఇష్టాసారంగా తిరుగుతూ ఉండేవాడిని బిడ్డలను. అలాగే జీవిస్తా ఉన్నప్పుడు ఇక ఇలాగే ఆ క్వార్టర్ పోయింది, 2 క్వార్టర్లు పోయింది, 3 క్వార్టర్లు పోయింది. ఇక తాగినప్పుడు వాడినో ఈయన కొట్టి స్టేషన్కి వాళ్ళు కేసు పెట్టేవాళ్ళు, తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కొట్టి స్టేషన్లో ఉంచేవాళ్ళు. ఇలా ఉంచేవాళ్ళు. లాభం లేదు, ఇలాగంటే ఇక్కడ ఆగమైపోతుంది నా కొడుకని నాన్న అమ్మ మళ్ళీ ఇక్కడుంటే లాభం లేదని మళ్ళీ మామిడికాయ వ్యాపారం అయిపోయిన తర్వాత, మామిడికాయ వ్యాపారం అయిపోయినాక కూడా కొంతకాలం మామూలుగా అక్కడే పెద్ద హోల్సేల్ కొట్టుగా యాపిల్ పెట్లు, ద్రాక్ష పెట్టి దించి పెద్ద షాప్ గా అక్కడ మొత్తం ఏర్పరచుకున్నమాట. ఇక్కడ ఆగమైపోతుంది, ఒక్క కొడుకు ఆగమైపోతుంది. మా తల్లిదండ్రులు ఎన్నోసార్లు చేతులు పట్టుకొని ఏడ్చి, నాన్న మరే ఒక్కడే కొడుకు అని మేము పెంచుకున్నాము, మమ్మల్ని సాత్తామని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు రా, ఇలా తాగుబోతుగా రౌడీగా ఉండి స్టేషన్ చుట్టూ తిరిగితే వద్దురా మాకు దిక్కేవరని ఏడిచారు. అయినా సరే నేను వినేవాడిని కాదు. ఒకసారి పోలీసులు కొట్టి లోపల స్టేషన్ లో కిటికీ నా చేతికి బెడీలు వేసేవాళ్ళు. ఆ లోన స్టేషన్ లో నాకు ముందున్న ఖైదీని తన్నే ఉన్నాడు తాగిన మైకంలో. అవి నాకు గుర్తుండే కాదు. నాకు లోన ఉన్న వాళ్ళు ఎస్ఐలు చూసి నా చేతికను ఆ కిటికీ లోపల స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో స్టేషన్ మందు మొత్తం దీపిన తర్వాత చేట్లాగితే వచ్చేది కాదు. కిటికీ మీద కూర్చొని ఉండేవాడిని, దీనికి ఉండేది. మందు దీపిన చూస్తే నా చేతికి బేడీలు ఉండేవి, కిటికీకి చేయి ఉండేది. బిడ్డలారా ఇట్లాగే ఇక్కడ ఏమైందంటే మా లోన వచ్చి తంతున్నావు, అందుకే పోలీసు వాళ్ళు లేసారంటే నాన్నగారు వచ్చి ఏడిచేవాడు. నాన్నగారు కిటికీలు బయట ఉండి తలకాయ పట్టుకుని ఏడిచేవాడు. నా ఏంద్ర ఈ కర్మ, మాకేంటి ఒక్కడే కొడుకుని కన్నాము, ఇలా చేస్తున్నావు. నాన్న బయట ఉండి అమ్మ ఏడ్చేవాళ్ళు నా కొరకు ఎన్నోసార్లు. నన్ను ఒక్కనే కొడుకు కన్నందుకు తల్లిదండ్రులు సంతోషపరచలేదు. నాన్న ప్రేమ, అమ్మ ప్రేమ అర్థం కాలేదు నాకు. నా కోసం వాళ్ళు ఎంతో ఏడ్చారు, ఒకే కొడుకు కదా అని. కారణంగా పెంచి ప్రేమతో చూసుకుంటే స్టేషన్ చుట్టూ తిప్పినాను వాళ్ళని. ఎంతో గాయపరిచిన దుర్మార్గుడిగా ఉన్నాను. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని కుమారుడిగా పుట్టినాను నేనైతే. అలాగే ఉన్నప్పుడు నాన్నగారు పలుమార్లు కోర్టులో ఫైనల్కి వాళ్ళు అక్కడిని తీసుకెళ్లి కోర్టుకి వేసేవాళ్ళు. కోర్టుకి వేస్తే ఫైన్లు 300, 400 పిట్టి కేసులు పెట్టి పంపించేవాళ్ళు. ఇలాగే జీవిస్తా ఉన్నప్పుడు ఇంకా లాభం లేదు, నా కొడుకు చేతికి రాడు, ఒక్కడే కొడుకు కదా, ఇలాగుంటే పాడైపోతాడని జగ్గేపేట మళ్ళీ విజయవాడ నుంచి జగ్గేపేట తీసుకెళ్లారు. జగ్గేపేట తీసుకెళ్లి మామూలుగా ఒక పాస్టర్ గారి కూతురునిచ్చి పెళ్లి చేశారు. పాస్టర్ గారి కూతురునిచ్చి పెళ్లి చేశారు. పాస్టర్ గారి కూతురు నీకు ఎలా ఇచ్చారు అంటే, పాస్టర్ ఐపీసీ పాస్టర్ గారు, నాన్న అమ్మ మంచి ప్రార్థన పరులు. అక్కడ నాన్నగారికి మంచి పేరు ఉంది జగ్గేపేటలో. ఇరిమే గారు అంటే ఒక్కడే కొడుకు. ఇరిమే గారు మంచి భక్తులు, మంచి ప్రార్థన పరులు. నాన్నగారికి మంచి పేరుంది. వాళ్ళకి భక్తి నా గురించి పూర్తిగా వీళ్ళకి తెలియదు. నాన్నగారి పేరును బట్టి మీకు పిల్లలు ఇచ్చారు కానీ మీరు ఎట్లా పాడైపోయిన విషయం వాళ్ళకి తెలియదు. అయ్యగారు తెలియదు. అయ్యగారి ఇంటికి సంబంధానికి వెళ్ళాలి అన్నారు. జగ్గేపేట నుంచి విజయవాడ జగ్గేపేట తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ జుట్టుతో యాసంతో అయితే ఎవర్రా నీ దండం పెడతాము, ఆ యాసం మార్చుకో దయచేసి అని నానమ్మ కాళ్ళు పట్టుకొని ఏడిచారు. మమ్మల్ని దుఃఖపరచకరా, మమ్మల్ని బాధ పెట్టమాకరా అని ఏడిస్తే నానమ్మని బాధ పెట్టచ్చు. పెళ్లి కొరకన్నా అట్లా ఉందాములే, వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలి అని మంగళ షాప్కి ఇలా జుట్టు మొత్తం కట్ చేపించేసుకొని ఆ రింగులు అతికిచ్చే రింగులు, కడియాలు ఇవన్నీ తీసేసి తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని మామూలుగా పాస్టర్ గారి ఇంటికి సంబంధానికి వెళ్ళాం, పెళ్లి చూపులకి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు మామూలుగా ఆ పాస్టర్ గారు పై రూపం చూసి అయ్యగారు ఇరిమే గారికి అప్పుడు కొద్దిగా మందు దాగి బీర్లు దాగి ముఖం దుడ్డుగా కొద్దిగా ఎర్రగా బొర్రగా సినిమా లాగా కొద్దిగా ఉండేవాడిని. లాగా కొద్దిగా అందంగా ఉండేసరికి మనుషులు ఏం చేస్తారు, పై రూపం చూసి ప్రేమిస్తారు. అంతరంగంలో ఉన్నది ఎవరికి తెలుసు, అంతరంగంలో ఉంది దేవుడికి ఒక్కడికే తెలుసు. మనుషులు పై రూపం చూసి ఆ దైవజనుడు పాపం మోసం చేసి అయ్యగారిని మోసం చేసి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి. పాపం మోసపోయి పాపం అయ్యగారికి ఒక్కడే కొడుకంట కుర్రోడు బాగున్నాడు, అమ్మాయి సుఖపడిద్ది అని దైవజనులు పాపం ఆయన మోసం చేసి అమ్మాయిని చేసుకున్నా. వాస్తవానికైతే మోసం చేసి చేసుకున్నా. నయాసం మార్చుకొని అమ్మాయి కొరకు మోసం చేసి అమ్మాయి పై రూపాన్ని మార్చుకొని కదా లోపల కూడా బాగున్నాడు అనుకున్నారు వాళ్ళు. మోసం చేసి అమ్మాయి పది చదువుకుంది, నేను చదువుకోలేదు. నేను 10 చదువుకున్న అమ్మాయి 10 చదువుకుని చదువుకోలేదు, అసలు 2 చదువుకున్నా నేను అప్పుడు. సరేగా వాళ్ళు ఇష్టపడి మా తల్లిదండ్రులు బట్టి నాకు ఇచ్చారు. వివాహం చేసుకున్నాను. 6 నెలల తర్వాత నా బండారం బయటపడింది. అదే జగ్గేపేటలో బాగా మందు దాగి నా ఫ్రెండ్స్ జగ్గేపేట ఫ్రెండ్స్ తో అక్కడ సోడా బుట్లు కొట్టి కుట్లు ముప్పించా.
వచ్చి నలుగురు కలిసి నేను నా ఫ్రెండ్స్ ముగ్గురు జగ్గయ్యపేటలో మూతా సెంటర్ నుంచి అటు చుట్టుపక్కలంతా షార్ట్ బుట్ తాగిన మాకు ఒక 2 ఫుల్ బాటిల్ తాగి ఒక ప్లాట్ కాల్ చేపించి ఎమ్మెల్యే గారిది. అక్కడ అప్పుడు ఆ ఏరియాలో ఒక ఎమ్మెల్యే గారు ఉండేవాడు. ఆ ఎమ్మెల్యే గారు ఉండేవాడు. ఆయన ఫ్లాట్ లో బీదలు గుడిసెలు వేసుకుని కాల్ చేయకపోతే ఆ కేసు మాకు అప్పగించారు. కాల్ చేయట్లేదు ఇల్లు కాల్ చేయించారంటే 2 ఫుల్ బాటిల్ ఇచ్చారు. 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే తాగి ఇంత సరుగుబాటు మొక్కలు ఆటోలో పెట్టుకుని వెళ్ళి ఆ గుడిసెలు మొత్తం బీకి పడేసి డారాలాగా వేసారు వాళ్ళు. ఆ డారాలు మొత్తం బీకేసి ఆడాలేదు మొగలు కొట్టుడే ఇంకా కొట్టి ఇక అదే మూమెంట్ లో సెంటర్కి వచ్చేసరికి మాతో ఒకడు గొడవ పడ్డాడు. వాడు గొడవ పడితే వాడిని సోడా బుట్లు థమ్సప్ బాటిల్ కూడా ఫుల్ నిండు బాటిల్ సోడా బుట్లు దొరకకపోతే సోడా బుట్లు పారిపోయారు. ఇక థమ్సప్ బాటిల్ కేసులు కొట్లు ముప్పించాం. ఇక మేము సోడా బుట్లతో కొడుతున్నప్పుడు థమ్సప్ బాటిల్తో కొడుతున్నప్పుడు మామూలుగా ఆటోలోళ్ళు, కూరగాయ బళ్ళోళ్ళు, అరటికాయ బళ్ళోళ్ళు, కిరాణా షాపులోళ్ళు, షాపులు మూసుకొని పారిపోయారు. భయంకరంగా మార్చబడ్డాను. నా భార్య ఏడుస్తూ అంత కృంగింది. తల్లిదండ్రుల వాళ్ళ మా అత్తమామ కూడా అయ్యో ఇంత పెద్ద రౌడియా అని వాళ్ళు కూడా భయపడిపోయారు. నేను ఇంక జగ్గయ్యపేటలో ఉండను అని ఆ పెద్ద గొడవ చేసి అప్పుడు ఆ టైంలో పోలీసు వారు వచ్చి నన్ను పట్టుకున్నారు. మా పెద్ద కారు మీద ఒక రాయి ఎత్తేసాం. పెద్ద బండి మార్టి కారు మీద ఒక రాయి ఎత్తేసాం. మొక్క అద్దాలు మిగిలిపోయి పప్పైంది కారు. పోలీసు వచ్చి పట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా గుద్ది పోలీసు వారి కింద పడి తొక్కి ముగ్గురు కూడా పారిపోయాం. ఆ ఒక్కరోజు 3 బ్యాచ్ వారిని కొట్టాం. బేవచ్చని గొడవ, అసలు మామూలు గొడవ కాదు. ఒక పక్క నన్ను చంపడానికి 20 మంది ఒక పక్క, పోలీసు కారు ఒక పక్క, పోలీసు జీబు ఒక పక్క, 2 వర్గాలు ఒక పక్క, కత్తులు గొడ్డలు పట్టుకుని ఆ రోజు నన్ను చంపడానికి తిరిగారు. ఆ నైట్ నన్ను ఒక బిల్డింగ్ లో కొత్త బిల్డింగ్ లో దాచిపెట్టారు. మా అత్తమ్మ పుల్లు దాగేసి ఉన్నా. అసలు ఆ టైంలో ఎవడని భయపడేవాడిని కాదు. అలాగ ఉన్నప్పుడు నన్ను బిల్డింగ్ లో దాచిపెట్టి ఒక పోలీసు దొరికినా ఎన్కౌంటర్ చేసి పెట్టుకున్నారు. ఆ టైంలో పోలీసులను కొట్టాము. ఒక పక్క నా శత్రులు 2 వర్గాలను కొట్టాం. 2 బ్యాచ్ కొడితే వాళ్ళు 20 మంది 15 మంది కత్తులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ సందులు అంటే వాళ్ళు తిరుగుతున్నారు, పోలీసులు తిరుగుతున్నారు. దీనికి దేవుడే సాక్ష్యం. ఈ విషయంలో నా ప్రభు చూస్తా ఉన్నారు. ఇలాగే భయంకరమైన జీవితంగా నాది మార్చబడింది. ఇంకా మామూలుగా ఆ టైంలో నా తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ పడింది. నా భార్య కూడా చదువుకున్న అమ్మాయి ఐపీసీ పాస్టర్ గారు కూతురు, ఐపీసీ పాస్టర్ గారు వాళ్ళు కూడా దుఃఖపరచబడ్డారు. కట్టుకున్న భార్య ఇటు ఏడుస్తా ఉంది. తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. ఇలా అయిపోయాడేంటి, రాను ఇలా అంత రౌడీగా మారాడేంటి అని. ఇంకా దాంతో పాటు నాకు నోట్లో బ్లేడ్లు ఉండే, గడ్డగెక్కిన బ్లేడ్లు నోట్లో ఉండేవి. నవిలి ఇట్లా నొక్కితే పగిలిపోయి మళ్ళా మళ్ళీ నొక్కేవాడిని. పట్టు పగిలి పంటకిందే పగిలాయి. అట్లా ముక్కలు నవిలి ఫోన్ కూసేవాడిని బయట. తలకాయ పప్పు చేసేవాడిని. బ్లేడ్లు తాగిన మైకంలో క్వార్టర్ చేస్తా, తాగిన క్వార్టర్ చేస్తా మూత పెట్టి ఇట్లా కొడితే పప్పు అయిపోయి చేతులు పప్పు అయిపోయింది. క్వార్టర్ చేస్తా తాగిన తర్వాత ముందు అంత క్వార్టర్ చేస్తా ఇట్లా కొడితే ఆ చేతులు పప్పు అయిపోతే అట్లా వేసేవాడిని. జనాలు పారిపోయేవాళ్ళు జనాలు. భయంకరంగా మార్చబడ్డాను. వేమిలారా భయంకరంగా నా అమ్మ ప్రార్థించిన మారేవాడిని కాదు, ఈయనవాడిని కాదు. నా కోసం ఎంతమంది దైవజనులతో ప్రార్థన చేయించారు కానీ ఈయనవాడిని కాదు. మీరంతా క్రిస్టియన్స్, మీరంతా నీతిమంతులు, మేము పాపులులే, మేము హిందువు, మీ మాట వినని చెప్పని ఇలాగే ఉండి నా భార్యను తీసుకుని మళ్ళీ విజయవాడ వంటానికి వెళ్ళిపోయాం. అక్కడ వ్యాపారాలు బాగుంటే మీ జగ్గయ్యపేటలో ఉన్నాము. నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాము. తర్వాత నా తల్లిదండ్రులను ఇక వీడు మారడు, నా కొడుకు ఇక మారడు, వీడు మూర్ఖుడు, ఎంత చెప్పినా మారట్లేదు, వీడు వేస్ట్ నాన్న అమ్మ అన్నాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు విడిచిపెట్టేశారు. నా కొడుకు ఇంకా మారలే అని విసుకొచ్చింది. తల్లిదండ్రులు కూడా విసుకొచ్చేసి నా మీద. కానీ నా తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏలూరు ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏలూరు ప్రాంతంలో దేవుని సేవ పిలుపు మేరకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను విజయవాడ వంటంలోనే ఉండేవాడిని. ఇక నా భార్య నాతోనే ఉంది. మామూలుగా నా కోసం ఇంకా అమ్మ ఎక్కువగా నేను ఒకసారి బాగా తాగి నాకు సెటిల్మెంట్ విజయవాడ వెళ్ళిన తర్వాత సెటిల్మెంట్లు ఉదయం 10 గంటలకే నాకు ఒక యాన్ వచ్చేది. టాటా సుమోలు ఎక్కువ అప్పుడు, సుమో వచ్చి 10 గంటలకల్లా అక్కడ ఉండేది. అంటే ఉదయం 7 గంటలకే వచ్చి ఉండేది. 10 గంటలకల్లా స్నానం గినం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఆ టాటా సుమోలు కూర్చోవటం మారుస్తుంది. నాకు కూర్చోవడంతోనే రెడ్ విల్స్ సీడ్ పెట్టి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మానసింది ప్యాకెట్లు ఉన్నాయి, మానసింది గుట్టకా ప్యాకెట్స్ ఉండేవి. గుట్టక ప్యాకెట్స్ మానసిందని అది క్లాస్ కలిగి ఉండేవి. ఆ ప్యాకెట్ జింపుకొని ఇట్లా నోట్లు వేసుకొని ఆ సిగరెట్ ఇట్లా రజనీకాంత్ ఇట్లా నోట్లు వేసేవాడిని. సిగరెట్ అప్పుడు ఎక్కువ రజనీకాంత్, రాజశేఖర్, సాయి కుమార్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎక్కువ వాటి ఫ్యాన్ వాళ్ళు సినిమాలు ఎలా యాక్షన్ చేస్తే తగినప్పుడు అలాగే నేను తలక కొట్టుకుని తాగినప్పుడు ముందు ఎక్కినప్పుడు చెప్పరా అన్నట్టుకుంటున్నా. అట్లాగంటే అదొక సైకో మైండ్ అనమాట. తాగితే అలాగా ప్రవర్తించేవాడిని. మరి సైకో
జీవిస్తుండేవాడిని. నాకు అలాగే వాళ్ళు తీసుకెళ్ళిపోయి నాకు మందు తప్పించేవాళ్ళు. రోజు 2 ఫుల్ బాడు తాగేవాడిని. తాగి ఒకసారి మున్సిపాలిటీ కుండీలు పక్కన పడిపోయేవాడిని. ఒకసారి బురదగుంటలో సోలి మందు ఎక్కువయ్యి బురదగుంటలో పడేవాడిని ఒకసారి. ఇక బురదలో వర్షం పడి నా మీద పారుతున్నప్పుడు నా భార్య, నేను ఆ వర్షం నిలబడినప్పుడు స్పృహ వచ్చి లేచి సోలుకుంటుంది. నా భార్య ఎదురొచ్చిన నన్ను ఎత్తుకుంటూ నా భార్య వచ్చేది. నా భార్య బిడ్డలకి సరిగ్గా భోజనం పెట్టేవాడిని కాదు. 100 రూపాయలు చేతికి వస్తే మందు తాగాలి, గుడ్డు తినాలి, సిగరెట్ కాల్చాలి, పల్లి ప్యాకెట్స్, ఇదే ఉండేది నాకు. కనీసం భార్య తినదా బిడ్డలు తిన్నారని అడిగేవాడిని కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడు నా సుఖము నా సంతోషం చూసుకునేవాడిని ఎప్పుడు. అలాగే జీవిస్తూ ఉన్నాను. ఇక మామూలుగా అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు మామూలుగా నా భార్య నేను తాగి పడిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడుకోబెట్టి, స్నానం పడుకోబెట్టి, నా తలాపును నా కాళ్ళ దగ్గర అమ్మ రాత్రులంతా నిద్రగాసి ప్రార్థన చేసేది. నా భర్తను మార్చయ్యా, ఎందనో ఈ లోకంలో ఎందనో మార్చారు మీరు, నా భర్తను కూడా మార్చండి. రౌడీలను మార్చారు, దొంగలను మార్చారు, త్రాగుబోతులు మార్చారు కదా అయ్యా, పాపుల కోసం ఈ లోకానికి వచ్చారు కదా అని నా భార్య నా తలాపున, నా మందు దిగిపోయినప్పుడు నాకు మెలకు వచ్చేది. వచ్చినప్పుడు నా భార్య తలాపున కాళ్ళ దగ్గర ఆమె మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉండేది. ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేది బిడ్డలారా. అలాగే చేస్తూ ఉన్నప్పుడు నా భార్య నన్ను విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టాక నా భార్య నన్ను విడిచిపెట్టలేదు. అలాగే ప్రార్థన చేస్తూ ఉండేది. మామూలుగా అయితే ఎవరి మాట వినేవాడిని కాదు. నా మాటే వేదం. తల్లిదండ్రుల మాట వినను, భార్య మాట వినను. ఉదయం వచ్చిన మా ఫ్రెండ్స్తో కార్లు వెళ్ళేవాడిని. ఎన్నో గొడవలు, ఎన్నో తగాదాలు, తర్వాత ఎన్నో సెటిల్మెంట్లు చేసేవాళ్ళం. భార్య భర్తల గొడవలు, లవర్స్ గొడవలు, భూమి తగాదాలు, డబ్బులు ఇపోతే వసూలు చేయటాలు. ఒకసారి పోలీస్ స్టేషన్ ధర్నాలు, పోలీస్ స్టేషన్ వాళ్ళు నశించాలి, దౌర్జన్యం నశించాలి అని ఇట్లాగా కేకలిస్తూ స్టేషన్ మీద కూడా దౌర్జన్యంగా ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. బస్సులు ఆపుతూ బంద్ చేయించేవాళ్ళు. సరుగుబాటు మొక్క పట్టుకొని బంద్ చేయించి కొట్టి షాపులు మెప్పించేవాళ్ళం. బంధు చేయకపోతే కొట్టి షాపులు మెప్పించింది అంటే అప్పుడు పేపర్లో పడ్డాయి. ఆ పేపర్ మొక్క నాకు దొరకలేదు, ఎత్తుకాను ఆల్రెడీ. అది కూడా సాక్ష్యాలు పెట్టాలని అనుకున్నాను, దొరకలేదు నాకు అది. ఆ పేపర్ కొట్టి మెప్పించారు. ఇట్లాగే జీవిస్తూ ఉండేవాడిని. జీవిస్తున్నప్పుడు నా భార్య ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకసారి రిక్షా వాళ్ళు కూడా కిరాయికి రమ్మంటే మన పంజాబ్ సెంటర్లో రిక్షా స్టాండ్ ఉండేది. ఆ రిక్షా స్టాండ్ మామూలుగా రిక్షా వాడు రమ్మంటే రిక్షా వాడు రాలేదు. రిక్షావాడు కిరాయికి రానందుకు 25 రిక్షాలు తిరిగేశాను. కిరాయికి రామంటే రానందుకు, కిరాయివాడు రానందుకు 25 రిక్షా బళ్ళు. 25 రిక్షా బళ్ళు. అప్పుడు రిక్షాలకి టాపులు ఉండవు కదా, అవును, తీసిపెట్టు. విజయవాడ రిక్షాలన్నీ కూడా టాపులు ఉండవు, ఓపెన్ ఉండే. ఓపెన్ ఇటు తీసుకోవాలి, పెట్టుకోవాలి. అవును. రిక్షావాడు కిరాయికి రారంటే నేను రాను, నువ్వు కిరాయి ఇవ్వన్నాడు. నువ్వు కిరాయి పిలిస్తే రావారా అని చెప్పి ఎర్ర రిమ్ పెట్టుకొని రిక్షా 25 స్టాండ్ మొత్తం తిప్పేసుకుంటూ పోయా. ఆ వరుస ఉన్న రిక్షాలు మొత్తం తిరిగేసారు. రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఇప్పుడు కూడా రిక్షా స్టాండ్ ఉంటుందండి. ఇప్పుడు కూడా ఆ బారు రిక్షా స్టాండ్ మొత్తం తిరిగేసుకుంటున్నాను. ఆ టైంలో ఏ ఒక్కరి కూడా నన్ను ఆఫ్ చేయలేదు, ఆపడానికి దగ్గర రాలేకపోయారు. ఎందుకంటే ఒక క్రూరమైన మృగంగా మార్చబడ్డాను. నా కాడికి రావాలంటే మళ్ళీ అక్కడికి జుట్టు పెంచుకొని మళ్ళీ అతికిచ్చే రింగులు, మళ్ళీ పాత యాసం, మళ్ళీ పాత యాసం లాగి మళ్ళీ చైన్లు, నోట్లు. పెళ్లి చేసేంత వరకు ఏమో జుట్టు కట్ చేసి చూడటానికి పాస్టర్ గారు లాగా కనపడ్డారు. అవునవును, పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు వాళ్ళు కాబట్టి. అవునవును. మళ్ళీ వేషం మారింది. మళ్ళీ జుట్టు పెంచుకొని నోట్లు బ్లేడ్లు పెట్టుకొని అతికిచ్చే రింగులు ఇట్లా పెట్టుకొని మళ్ళీ యథావిధిగా రవిడిగా విజయవాడలో మళ్ళీ స్టార్ట్ చేశాను. కన్నీ గొడవలు, తగాదాలు, ఎన్నో సార్లు కోర్టులో ఫైన్లు కట్టేవాడిని. ఎన్నో కేసుల్లో ఇరుక్కుపోయి అటు ఫైన్లు కట్టి రాజకీయ నాయకులతో ఫోన్ చేపించేవాళ్ళు. ఫోన్ చేసే రాజకీయ నాయకులు నేను స్టేషన్ లో ఉంటే ఒకసారి పోలీసు వచ్చి నాకు ఫోన్ ఇచ్చారు. నాయకులు, ఎమ్మెల్యే వాళ్ళు వాస్తవం మీరు రౌడీజం చేసేటప్పుడు, రౌడీ అంటే మాకు ఇలా చూడలేదు, ఒక్కరు కూడా కన్నెత్తి తలకెత్తి చూడలేదు. రౌడీ అంటే భయం ఉండేది జనాల్లో. రౌడీ అంటే వస్తుంటే కొంతమంది ఇళ్లలో తలుపులు వేసుకునేవాళ్ళు. నేను వస్తున్నప్పుడే ఇళ్లలో తలుపులు వేసుకునేవాళ్ళు కొంతమంది భయంకరంగా. కొంతమంది సిస్టర్లు ముగ్గులు వేస్తారు, విజయవాడలో చీకటితో వేసి ముగ్గులు వేస్తారు. చీకటితో ముగ్గులు వేసి తన్నుకుంటూ వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు చూసి వాళ్ళకి వెళ్ళిపోయి దాక్కుని తలుపులు వేసుకునేవాళ్ళు. అంత భయంకరంగా మార్చబడ్డాను. ఇలాగే జీవిస్తా ఉన్నప్పుడు మామూలుగా ఒకసారి లారీ డ్రైవర్లు కూడా దించి కొట్టి డబ్బులు లాక్కునేవాడిని. నేను విజయవాడలో అప్పుడు మామూలుగా 93 అయ్యంలో మామూలుగా సెక్యూరిటీ గార్డుగా నాకు విజయవాడలో మెడికల్ కంపెనీలో మెడికల్ స్టోరేజ్ ఉంది పెద్దది.
దాంట్లో నాకు ఏంటంటే సెక్యూరిటీ గార్డ్గా ఒక 4 నెలలు డ్యూటీ ఇచ్చాను. నాకు చదువుతో పని లేదు అప్పుడు. హైట్ గుండె దగ్గర వాళ్ళు కావాలి. అప్పుడు మామూలు దాని డ్రెస్ ఇచ్చారు, 3 సింహాల బెల్ట్, కాకి సొక్క, కాకి ప్యాంట్, గుడ్డ టోపీ ఉండేది. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు 3 సింహాల టోపీ అవి ఉండేవి. అయితే అవి మాకు ఇచ్చారు దాంట్లో డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు కూడా ఉంది కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. పెట్టారు అది ఫ్రెండ్లీ పోలీస్ అని. సెక్యూరిటీ గార్డ్ చేసినప్పుడు నాకు 3 సింహాల బెల్ట్, కాకి ప్యాంట్, కాకి సొక్క. దాంట్లో నైట్ డ్యూటీ నాకు వేసేవాళ్ళు. నైట్ డ్యూటీ చేయాలి అక్కడ. అంటే ఏదన్నా ఇటువంటి ఇల్లీగల్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేలాగా హెల్పర్ గా పెట్టుకునేవాళ్ళు. హెల్పర్ గా సెక్యూరిటీ గార్డ్ అంటారు. ఓకే. సెక్యూరిటీ గార్డ్ నాకు డ్యూటీ ఇస్తే ఆ డ్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా నేను దాన్ని పెట్టుకొని మామూలుగా నైట్ పూట ఆ డ్రెస్ వాళ్ళకి ఇవ్వలేదు. 4 నెలలు చేసి మానేశాను. మానేసి మళ్ళీ ఆ డ్రెస్ ఉంచుకొని మేము ఇల్లు అద్దెలు మార్చుకొని ఇల్లు మారుకున్న తర్వాత అడ్రస్ ఉంచుకుని నైట్ పూట కొద్దిగా అమాయకత్వం కనబడి చీకట్లో ఉండి వాళ్ళు కొట్టి ఇట్లా సొక్క పెట్టుకోవాలి. కొట్టి ఇట్లా సొక్క వెనక పట్టుకొని పెద్దని బీకి పట్టుకొని ఎవరు సమయం నేను పోలీసు ఉంటారు అని చెప్పి ఇట్లా మొత్తం కాకి ప్యాంటు, కాకి సొక్క ఉండేది, 3 సింహాలు బెల్ట్ ఉండేది. ఆ డ్రెస్ ఉపయోగించుకొని బెదిరించేవాడు. టోపీ పెట్టేవాడిని కాదు. ఈ 2 పెట్టుకుంటే మేము పోలీసు నా పక్కన నా ఫ్రెండ్స్ నలుగురు ఉండేవాళ్ళు. దూరంలో ఉంచాను వాళ్ళని. ఈయన కొట్టి పట్టుకునేసరికి వాళ్ళు నమస్తే సార్, ఏం సార్ మీరు వచ్చారు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. అరే ఒక ఆటో బిల్లు దీన్ని తీసుకెళ్ళి లోన్ అయ్యాలి వీళ్ళని. ఈ మధ్యలో ఇక్కడ మొత్తం ₹1,00,00,000 పోయింది, మన దొంగతనం పడింది, దాన్ని తిరిగిచ్చాలి, రాజమండ్రి పంపించాలి అట్లా అంటే వాళ్ళు భయపడిపోయి సార్ మాది ఇక్కడ కాదు సార్ డబ్బులు ఎంత బయట తీరా రారా అని చెప్పి నా ఫ్రెండ్స్ పిలిపించి వాడు అండర్గ్రౌండ్ లో డబ్బులు కూడా అండర్గ్రౌండ్ జేబులో దొంగ జేబులు ఉంటాయి. ఆ జేబులోంచి కట్టలు లోపల ఉండేవి. దాంట్లో తీపిచ్చి జేబు మొత్తం ఎతికిచ్చి గడ్ర మీద పలానా ఊరయ్యా మాది పక్కన రామపురం, పలానా బోదాడ, పలానా దొండపాడు అంటే వాళ్ళు కొట్టి ఆ డబ్బులు మొత్తం లాక్కొని కొట్టి ఉరుకు వెళ్ళిపో లేదు మొత్తం లోనేస్తా అని చెప్పి బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోయాడు. ఇంకా డబ్బులు తీసుకుని నా ఫ్రెండ్స్ అంతా తాగేవాళ్ళం. అంత మూర్ఖత్వ పనులే, అంత రౌడీజం, అంత కొట్టి డబ్బులు లాక్కోవటం భయంకరంగా. నాన్నమ్మ ఎంత ప్రార్థన చేసినా, నా భార్య ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేసి వినేవాడిని కాదు. అలాగే జీవిస్తా ఉండేవాడిని, అలాగే ఇలా జీవిస్తా ఉండేవాడిని. అంత మోసభరితమైన జీవితం. రౌడీ కొట్టి డబ్బులు లాక్కోవటం, లారీ డ్రైవర్లని కొట్టి డబ్బులు లాక్కోవటం నైట్ టైంలో ఇలాగా చేస్తా ఉన్నాను. భయంకర దుర్మార్గుడిగా, భయంకర వ్యక్తిగా మార్చబడ్డాను, సైకోగా మార్చబడ్డాను. ఇక అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు నా భార్య ఇలాగ ప్రార్థన చేస్తా ఉండేది. బురదల్లో పడిపోయి, ఉరికాల్లో పడిపోయి, కుండీల పక్కన పడిపోయి జీవిస్తా ఉంటే తీసుకెళ్ళి నా భార్య తలసాన్ చేపించి పడుకోబెట్టి మళ్ళీ తలాపున కాలకాడు మోకారేసి ఏడుస్తూ ప్రార్థన చేసి ఉపవాసాలు ఎక్కువ ఉండేది. ఇలాగే జీవిస్తున్నప్పుడు ఒకసారి నా భార్య ప్రార్థన చేస్తా ఉంది. పగల పూట, ఉదయం పూట 11 గంటలప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే ఎప్పుడు నీకు ప్రార్థన అప్పటికి వెళ్ళి ఒక 2 కోట్ల దాగి ఉంటుంది పగలు. ఇదే టైం అవుతుంది, దగ్గర 11 ఆ టైంలో మామూలుగా ప్రార్థనలో ఉంది, ఉపవాస ప్రార్థనలో ఉంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన, నీకు ఎప్పుడు భక్తేనా, ఇంకే కుటుంబం వద్దా నీకు, ఎప్పుడు దేవుడు అంటే వింటు నువ్వు అని చెప్పని ప్రార్థన చేసి ఆవిడ్ని ఒక ప్లాస్టిక్ స్టూల్ తీసుకొని నెత్తిని కొట్టేశా. ప్రార్థన పొద్దా చేయొద్దు అని, పొద్దున ప్రార్థన చేస్తావా అని చెప్పని ప్లాస్టిక్ స్టూల్ తో నెత్తిని కొట్టేశా. నెత్తిని కొట్టేసరికి అమ్మా అని పడిపోయింది. చెవులోంచి బ్లడ్ కాలితే పక్కన వాళ్ళు హఠాత్తుగా వచ్చి హాస్పిటల్కి వేసుకెళ్ళారు. అప్పుడే నా భార్య నా చేతిలో చనిపోయేది. తన దేవుడే బతికిచ్చినాడు ఆమెను కూడా. అలాగే జీవిస్తా ఉన్నప్పుడు మామూలుగా నా భార్య బిడ్డలకు కూడా మంచి భోజనం పెట్టేవాడు కాదు. అప్పుడు 3 పిల్లలు పుట్టారు. అప్పటికి కూడా నిజవాళ్ళ మంటంలో ఉన్నాము. 3 పిల్లలు పుట్టారు. అయినను మారలేదు నేను. నా మార్పు కొరకు నా భార్య ఎన్నో దినాలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఏడిచేది. ఎప్పుడు రాత్రి మగళ్ళు నా మెలకు వచ్చినప్పుడు చూస్తే ఆమె ఏడుస్తూ ప్రార్థనలో మోకాలి మీద ఉండేది. ఆమె ఏడిసిన కన్నీళ్ళు ఒకసారి నా కాళ్ళ మీద పడేవి. ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ కాళ్ళ కాడే దగ్గరలో ఉండి ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు నా కాళ్ళ మీద పడేవి. అలాగే కన్నీరు కార్చి ప్రార్థన చేసి బాగా ఎండిపోయింది. అసలు నేను అన్నం పెట్టక పట్టించుకోక కుటుంబం అంతా ఎండిపోయింది. ఒకసారి అన్నం డబ్బులు ఇకపోతే మామూలుగా ఒట్టికుండా నీళ్లు పొయ్యిని పెట్టి మంట పెడుతుండేది. చుట్టుపక్కల ఏమన్నా అనుకుంటారేమోనని. అమ్మాయి వరమ్మ, నా భార్య పేరు వరమ్మ, ఏమన్నా వంట చేసావంట, వండానమ్మా అని చెప్పి అనేది. అలాగే గంజి అడకొచ్చి బట్టలు పెట్టాలి, గంజి ఇంటేమని ఆ గంజి కాసి పిల్లలు దాపించేది నా భార్య. ఎందుకంటే తాగుబోతుగా, ఒక రౌడీగా నా సుఖం నేనే చూసుకున్నాను. డబ్బులు వస్తే మందు తాగాలి, బిర్యానీ తినాలి, సిగరెట్ కాల్చాలి, ఇలాగే ఉండేవాడిని. భార్య బిడ్డలు పట్టించుకునేవాడిని కాదు. పిల్లలకి 3 ఆడపిల్లలు బట్టలు కూడా లేకపోతే మామూలుగా పాత బట్టలు కొనుక్కొచ్చి, 3 ఆడపిల్లలే నాకు. 3 ఆడపిల్లలకి బట్టలు లేకపోతే కూడా పాత బట్టలు కొనుక్కొచ్చి తొడిగేది. నేను అంత నీచంగా నేను జారిపోయినాను. పట్టించుకునేవాడిని కాదు కుటుంబాన్ని.
ఎప్పుడు నా సుఖము నా సంతోషము సెటిల్మెంట్లు గొడవలు తగాదాలు వీటిలోనే ఎప్పుడు పోతూ ఉండేవాడిని. ఇలాగే జీవిస్తా ఉండగా ఒకసారి ఒక పాస్టర్ గారు నా భార్యకి ప్రార్థన చేయాలని చెప్పని 1 టౌన్లోనే ఆ ఫైజర్పేట డౌన్లో ఆ బ్రిడ్జి దగ్గర ఉంటారు. మోజెస్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా పాస్టర్ గారికి పక్కన 2-3 ఇళ్ళకి ప్రార్థన చేసేవాడు ఆయన వచ్చి, మోజెస్ పాస్టర్ గారు అని. అప్పుడు నేను తాగేస్తున్నాను. అప్పటికి 2 క్వార్టర్లు తాగాను పగలపోతే. నువ్వు పద్దాకొచ్చి నేను వచ్చరికి మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు అతను. నువ్వు పద్దాకొచ్చి నువ్వు మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు, ఎవరు మారుస్తానికి వస్తున్నారా నువ్వు పద్దాకు ఎందుకు ప్రార్థన చేసేది ఇక్కడికి వచ్చి, ఎవరు నువ్వు పద్దాకొచ్చి నేను చేస్తా ప్రార్థన వెళ్ళి ఉండరా నీ పని చదువుతుంది చెప్పని ఇంట్లో పుచ్చకాయలు కత్తి తాగేస్తున్నారు 2 క్వార్టర్లు. అప్పుడు తాగి ఉన్నాను. పుచ్చకాయలు కత్తి తీసుకొని నరుకుతా అని చెప్పి మొత్తం పాస్గారిని కలబడ్డాను. పాస్గారిని కలబడితే పాస్గారు ఇంక పాపం పారిపోయారు, దొరకలేదు ఆయన. ఆయన దగ్గర 3 కిలోమీటర్లు వెనకబడి అందే కత్తి పట్టుకొని పాస్గారు దొరికితే చంపేద్దామని పద్దాక ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఇప్పటికే ఆమె ప్రార్థన చేసేదంటే నువ్వు కూడా వచ్చి చేరు మధ్యలో ఇంట్లో అని వెనకాల పడితే ఆ పాస్గారు ఆ ఫైజర్పేట ఆ బ్రిడ్జి పక్కన వెనక భాగంలో మెరకకి ఆ బ్రిడ్జి డౌన్ లోంచి ఇటు తిరిగి ఆ కేఎల్ నగర్కి పరిగెత్తాడు ఆయన. పరిగెత్తి దొరకలేదు. పాస్గారు ఒకసారి దాక్కున్నాడు. ఇక తర్వాత వెనక్కి వచ్చేసి అలాగే భయంకరంగా నేను మార్చబడ్డాను. తాగిన మైకంలో మామూలుగా ఒకసారి అయిపోయిన తర్వాత తాగిన మైకులు ఇట్లా కోసుకొని నేను పచ్చినెత్తులు తాగేవాడిని. ఇక ఇవన్నీ కూడా ఎన్ని ఘాట్లే ఉంటాయండి, ఇవన్నీ కూడా నరాలు తెగిపోయిన ఘాట్లు ఇవన్నీ ఉండేవి. ఇట్లా కోసుకొని ఇట్లా పచ్చినెత్తులు తాగేవాడిని అనమాట. ఇలాగా తాగేవాడిని. ముఖంతా బ్లడ్, నోట్లంతా బ్లడ్, ఇవన్నీ పెద్ద పెద్ద గాయాలు, నరాలు తెగిపోయినాయి. నరాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ తెగిపోయిన ఘాట్లు ఉంటాయి. పొట్ట మీద కూడా ఉంటాయి ఘాట్లు ఉంటాయి. తాగిన మైకంలో ఇట్లా కోసుకొని పచ్చినెత్తురు ఇలా తాగేవాడిని. మీ రక్తం మీరే తాగేవాడు? నా రక్తం నేనే తాగేవాడిని. ఇలాగ తాగుతూ ఉండాను. పెద్ద సైకో. తాగిన మైకంలో నాకేం అర్థమయ్యేది కాదు. ఇట్లా కోసుకొని బ్లడ్ తాగి ముఖం అంతా ఇట్లా మొత్తం బ్లడ్ పడుతుండేది, నోట్లు బ్లడ్ పోతుండేది. తాగిన మైకంలో అంటే ఇట్లాగా అని చెప్పి ఇట్లా కేకలేసేవాడిని ఒక సైకోగా. ఇలాగ భయంకర నన్ను చూసి జనాలు అందరూ పారిపోయేవాళ్ళు. ప్రజలైతే భయంకర ముఖంతో బ్లడ్ ఉండేది. ఇట్లా పచ్చినెత్తు తాగుతున్న సమయాల్లో జనం అందరూ చూస్తే పారిపోయేవాళ్ళు. ఇలాగే జీవిస్తా ఉన్నాను. అలాగే చేసినప్పుడు ఎన్నో సెటిల్మెంట్లు, ఎన్నో గొడవలు ఇలా జరుగుతున్నప్పుడు నన్ను చంపడానికి విజయవాడలో కూడా మామూలుగా ఒక బ్యాచ్ ఒక 20 మంది దాకా అంటే వాళ్ళకి నాకు గొడవ అయింది. ఫస్ట్ 6 నురికిచ్చాను నేను మామూలుగా పుచ్చకాయలు ఎత్తి పట్టుకొని. దొరకలేదు వాళ్ళు నాకు. తర్వాత వాళ్ళు ఒక 20 మంది నా మీదకి వచ్చి నైట్ అంతా కాపలా కాశారు చంపడానికి. కానీ దేవుడు నా టైంలో తప్పించాడు. పోలీసులు ముందు వచ్చినాడు, వాళ్ళు పోలీసులు వస్తున్నారని చెప్పని నేను పారిపోయినప్పుడు తర్వాత వాళ్ళు 2వ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. అట్లాగే నన్ను చంపడానికి పలుమార్లు వెనకాల మామూలుగా 20 మంది 15 మంది వెనకాల పడేవాళ్ళు సమయం. కానీ నేను దొరికేవాడిని కాదు. అంటే ఇక్కడ నా ప్రార్థన, ఇక్కడ నా తల్లిదండ్రులు ప్రార్థన చేసి, ఇక్కడ నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉండేది. ఇలాగే జీవిస్తూ ఉండేవాడిని. మామూలుగా జీవిస్తున్న సమయంలో ఒక సెటిల్మెంట్ వచ్చింది. మామూలుగా మర్డర్ చేయాలి అని ఇక్కడ తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ నరికి చంపాలి అని వచ్చింది. సెటిల్మెంట్ ఒప్పుకున్నాను. కిరాయి మర్డర్ ఎమ్మెల్యేగా రైట్ హ్యాండ్ అన్నమాట అతను ఒప్పుకున్నప్పుడు వాళ్ళు అది 2000 సంవత్సరం అనమాట కిరాయి మర్డర్ ఒప్పుకుంది. ఆ సంవత్సరంలో మామూలుగా అతను ఇంట్లోకి వెళ్ళి అతను కూడా అప్పటికి 2 చంపాడు. అతను 2 చంపినప్పుడు ఆ కేసు నాకు అతను చంపడానికి వాళ్ళ సొంత పిల్లనిచ్చిన మామే ఆ కేసు నాకు అప్పగించారు. నువ్వు చంపాలయ్యా, నా బిడ్డను కూడా చంపినాడు అతను. నాకు అతనికి ఉన్న ఆస్తి అంతా తన పిల్లలు కాకుండా వేరే వాళ్ళకి పోతుంది, అదే దండం పెడతా అని చెప్పని వాళ్ళు అలా అతని ఒక పిల్లనిచ్చిన మామ అత్తగారు వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి పట్టుకుని ఏడిచారు అన్నాను చంపాలని. పెద్దవాళ్ళు కూడా అన్నా అని పిలిచేవాళ్ళు, ఎంతో మంది నమస్తే పెట్టేవాళ్ళు. ఇలాగే భయంకరంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నాకు సెటిల్మెంట్ అప్పగించారు. ఆ కేసులో మామూలుగా నేను ఆ కేసు ఒప్పుకొని కిరాయి మర్డర్ ఒప్పుకొని ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అనమాట అతను, రైట్ హ్యాండ్. ఇక అతను మామూలుగా అతను చంపడానికి దాన్ని చంపేటప్పుడు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాను అనమాట. అంటే ప్లాన్ ఉదయం పూట ఎక్కడ ఉంటాడు, సాయంత్రం ఎక్కడ ఉంటాడు, మధ్యాహ్నం ఎక్కడ ఉంటాడు, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను చంపితే ఎంతమంది అతని వెనకాల వస్తారు, ఇవన్నీ కూడా ముందు తెలుసుకుని దాన్ని తెచ్చి ప్రకారం వెళ్తాం, ప్లాన్ ప్రకారం వెళ్తాం. ఈ రౌడీ షీటర్లు మొత్తం అలాగే వెళ్తారు. అలాగే వెళ్ళినప్పుడు మామూలుగా అతను వెళ్ళి ఒకసారి పొలం దగ్గరికి వెళ్తే పొలం కట్ట దొరకలేదు. 2వసారి సెకండ్ టైం మామూలుగా ఇంట్లోకి వెళ్ళి నరకాలి. అతను ఆ దగ్గర కొబ్బరికాయలు కత్తి ఉండేది, కొబ్బరి బొండం దగ్గర కత్తి సన్న షార్ప్ గా. అది రోజు కూడా మామూలుగా సన్న ఇసుకేసి నూరేవాడిని ఒక కట్టి మీద, ఒక కర్ర మీద
అది మెత్తగా అయిపోయేది, గౌన్లలాగా ఉండేది కత్తి కూడా, లాగా నూరితే గౌన్ల కత్తిలాగా వచ్చేది అది. ఇక మామూలుగా అది అలాగా దాన్ని తీసుకొని వెళ్ళి మామూలుగా ఇంట్లోకి వెళ్ళాం. నలుగురు వెళ్తే ఇద్దరు బారిపోయారు మామూలుగా. దాన్ని ఈ మూడోడు గేడు దగ్గర ఉంటే నా పక్కన ఇంకో చిన్న బ్రదర్ ఉంటే ఆ చిన్న బ్రదర్ తీసుకొని వెళ్ళాం మామూలుగా. అతను ఆ బ్రదర్కి వెళ్ళి చూస్తాడు ఇట్లు అటువైపు, నేను ఈ పక్క ఉన్నా, కుడి పక్క ఉన్నప్పుడు మామూలుగా కత్తి తీసుకొని మామూలుగా అతను మడత కుర్చీలో పడుకొని టీవీ చూస్తున్నాడు. అతను చూసి అతన్ని మామూలుగా వెనకాలకి వెళ్ళి సైడ్ భాగానికి వెళ్ళి ఆ తలకాయ ఆ కొబ్బరికాయతో ఫస్ట్ ఎయిట్ వేసాను. ఫస్ట్ ఎయిట్ వేసినామంటే ఎవడరా మీరు అని చెప్పి పెద్ద కేకేసాడు. ఈ పక్క నిక్కలు చూసాడు. ఎప్పుడైతే ఫస్ట్ ఎయిట్ కి సగం దిగిపోయింది అప్పటికే ఎవడరా అని చెప్పి లేచాడు. అతను కూడా బ్లాక్ బెల్ట్ అంట. అప్పుడు అతను ఇద్దరు చంపిన వ్యక్తి, అతను కూడా నరహంతకుడే. అతను బ్లాక్ బెల్ట్ అంట. అతను ఇద్దరు చంపిన వ్యక్తి. అతను భర్త కుర్చీలో పడుకుంది కాబట్టి మేము ఈ పక్క కుడి పక్కన మొత్తం అతను చూసుకోలేదు. ఎడం పక్కన చూసాడు అతను. ఈ ఫస్ట్ ఎయిట్ ఆ కొబ్బరికాయతో మేడం మీద వేసానండి. వేసిన తర్వాత ఆ రెండో ఏటు ఫస్ట్ ఏటుకే కేకేసాడు ఎవడరా మీరని. ఇక రెండో ఏటు మళ్ళీ ఈ భాగం మళ్ళీ వేసేసాను నేను. రెండో ఏటు తలకాయ తెగిపోయింది. ఇంకా తలకాయ పుట్టి తెగిపోయి పడిపోయాడు అంతే. ఇంకా అప్పుడు ఆ రక్తం అంతా ఒళ్ళంతా బ్లడ్ చిందించి నరికినప్పుడు బ్లడ్ చేతులు నిండా రక్తపు మొద్దలు నల్లగా బ్లడ్ అంతా గడ్డలు కట్టింది. ఇదంతా కూడా అసలు బ్లడ్ అంతా బ్లడ్ రక్తపు చేతులతో నింపబడి ఉన్నాను. ఇక ఆ ఫస్ట్ కేకేసినప్పుడే సగం ఊరి జనం వచ్చేసారు అక్కడికి. కానీ మా దగ్గరికి ఎవరు టచ్ చేసి రాలేదు. దగ్గర పెద్ద కత్తి మొత్తం బ్లడ్ వాళ్ళంతా చేతంత బ్లడ్ తో ఉన్నాయి. మా లోపల ఇద్దరు ముగ్గురు లోనకి రాలేదు కదా, వాళ్ళు బైక్ స్టార్ట్ చేశారు. అప్పుడు స్కూటర్లు ఉండే, అప్పుడు ఈ పెద్ద బళ్ళు తక్కువ. స్కూటర్లు చాతక్కులు స్కూటర్లు ఉండే, ఎల్ఎంఎల్ ఈ ఆటల్లో కత్తులు పెట్టుకొని ఈ లోపల స్టార్ట్ చేసుకుని ఉండరు. ఆ స్కూటర్లలో వేసుకొని పారిపోయాం. పెద్ద బట్ట తెలిపి ఒక చోట వెళ్ళి ఆ కత్తులో కాళ్ళలో పడేసి ఇక మామూలుగా బట్టలు మార్చుకుని ఒక చోటకి వెళ్ళి ఒక ఇంట్లో ఉన్న ఒక 6 రోజులు. వారం తర్వాత పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత పోలీసు హఠాత్తుగా 1 గంటప్పుడు అర్ధరాత్రి వచ్చి నా మీద పడి అమాంతంగా నా మీద 5 పోలీసు వారి మీద పడి అలాంటి అనిసి దాన్ని పట్టుకొని మొత్తం చేతి వెనకరికి తీసి బేడీలు వేసి పట్టుకొచ్చి మామూలుగా తెల్లరగట్లో 3 కలిసి ఇంట్రకేషన్ చేయడం మొదలు పెట్టారు. మీరు ఎంతమంది చంపారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు రైట్ చంపారు కదా, మీరు కిరా మర్డర్ ఇస్తుంది కదా అంటే మామూలుగా మర్డర్లకి ఇంత ఇంట్రకేషన్ చేయరండి, మేము కిరా మర్డర్ చేసాం కాబట్టి ఇంకెన్ని మర్డర్ చేయాలి, మీరు ఎంతమంది మీ ప్లాన్ లో ఉన్నారు, ఎంత డబ్బు ఒప్పుకున్నారు, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే గారు రైట్ నరికారు, రేపొద్దున ఇంకెవరు ఉన్నారు మీ ప్లాన్ లో, ఇట్లా ఇంట్రకేషన్ అనేది బాగా అడుగుతారు. నేను చేసి కిరా మర్డర్ కాబట్టి ఉన్నది ఎమ్మెల్యే గారు రైట్ అండి కాబట్టి ఇంట్రకేషన్ లో ఆ ఎమ్మెల్యే గారు కూడా ఆ స్టేషన్ కి అప్పటికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అసలు ఇంకా మొత్తం పూర్తి నాకు డీటెయిల్స్ కావాలి వాడి కాడి నుంచి. ఈ రోజు నా ఎమ్మెల్యే ఈ రోజు నా ఆన్సర్ అడిగాడు, రేపు ఇంకెవరు అడుగుతాడు వాడు అన్నప్పుడు వాళ్ళు బోర్ల తాళ్ళతో బిగించి నా బట్టలు మొత్తం తీసేసి కడ్డరి మీద ఉంచి బోర్ల బట్టి తాళ్ళతో బిగించి కాలు చేతులు తాళ్ళతో బిగించి బూడికాయలతో తొక్కిపెట్టి ఇక్కడ నడు మీద పోలీసు ఆయన కూర్చొని ఆ కాలు ఇట్లా దగ్గర పట్టుకుంటే ఆ పక్క పోలీసు ఆయన ఈ పక్క పోలీసు ఆయన తాళ్ళతో లాగి పట్టుకుంటే ఇంకొక ఆయన ఇంతలా లాఠీతో బలంగా కొట్టేవాళ్ళు, అరకల మీద కొట్టేవాళ్ళు, వాళ్ళు బలం కొద్ది కొట్టేవాళ్ళు. ఆ రక్తం పొయ్యి ఇట్లా వచ్చి తానం పోయి ప్రాణం వచ్చేది బిడ్డలారా, భయంకరంగా కొట్టేవాళ్ళు. మామూలు టైంలో చేతులు మొత్తం ఉబ్బిపోయి పగిలిపోయి రక్తాలు కారుతుంటే కాసేపు చేతులు మొత్తం పగిలి ఇట్లా పట్టుకొని కట్టేసి ఇట్లా కొట్టేవాళ్ళు. మళ్ళా కాసేపు ఆ బోర్ల పడి కూడా కొట్టేవాళ్ళు, చేతులన్నీ పగిలిపోయినాయి. అట్లా నన్ను 3 గంటల సేపు ఇంట్రకేషన్ చేశారు. ఆ 3 గంటల ఇంట్రకేషన్ లో నేను చేసిన నేరాలు మొత్తం ఎక్కడెక్కడ, అప్పుడు నాకు జగైపేటలో కేసు ఉండేది, విజయవాడ 1 టౌన్ లో కేసులు ఉన్నాయి, మన ఇక్కడ మునగా స్టేషన్ లో కూడా కేసులు ఉన్నాయి. ఇది 3 చోట్ల నాకు కేసులు ఉండేవి. ఇవన్నీ ఒప్పుకున్నప్పటికి కూడా వాళ్ళు నడిచిపెట్టలేదు, కొడుతూనే ఉన్నారు. ఇంకేమన్నాయా అని చెప్పి ఇంకా ఇంట్రకేషన్ చేస్తున్నారు. బోర్ల బడుకు పెట్టి కొడుతున్నారు. నా శరీరం అంతా పగిలిపోయింది. అప్పుడు కూడా శరీరం అంతా బోర్ల బట్టి కొడుతున్నారు. నా శరీరం అంతా ఉబ్బిపోయి కొట్టిన దెబ్బలకి పగిలిపోయి రక్తాలు గారుతున్నప్పుడు కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. అప్పుడు ఇక నాకు అనిపించింది నేను చనిపోతాను,
నోరు ఆరిపోతుంది. పోలీసులు కొట్టింది బోర్ల బడుగు పెట్టి కొడుతున్నప్పుడు లాఠీ మార్చి కొడుతున్నప్పుడు ఆ బోర్ల నా నోరంతా అరిచి ఆరిపోయింది. నోరంతా ఆరిపోయింది, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. నేను చనిపోతాననిపించింది నాకు. అలా నేను రక్తం అడుగులో ఉండిపోయా. పోలీసులు కొడుతున్నారు, గాయాలు అయిపోయి ఒళ్ళంతా పగిలిపోయి ఆ రక్తం అడుగులో ఉండిపోయాను. రక్తం అడుగులో ఉన్నప్పుడు ఇక చనిపోతా అనిపిస్తుంది నాకు. అప్పటికి ఎస్ఐ గారితో, అయ్యా నేను చనిపోతా ఎస్ఐ గారు అంటే, నువ్వు చనిపోవడానికి కొడుతున్నావు అన్నాడు ఎస్ఐ. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యే గారు రెడ్డిని చంపేసావు కదా, నువ్వు కూడా చావడానికి కొడుతున్నావు అన్నాడు. నేను చనిపోతా అనుకున్నాను ఇక నన్ను చంపేస్తారు వీళ్ళు అనుకున్నాను. అక్కడ నా రక్తం అడుగులో అలాగే ఉన్నాను. కొడుతున్నారు పోలీసు వారు, ఇంకా లాఠీ మార్చి లాంటి కొడుతున్నారు. అప్పుడు ఆ దెబ్బలు తట్టుకోలేక నాకు ఇంకా ప్రాణం పోద్ది అనుకునే సమయంలో నా భార్య మామూలు తాగినప్పుడు, నా తల్లిదండ్రులు తాగినప్పుడు, నీలాంటి పాపుల కొరకే యేసుప్రభు వారు ప్రాణం పెట్టాడు, నీలాంటి దుర్మార్గులు నీలాంటి పాపుల కొరకే ఈ లోకానికి యేసయ్య వచ్చి ప్రాణం పెట్టాడు, ఎంతటి ఘోరమైన పాపిని కూడా యేసయ్య క్షమిస్తాడు అనే మాటలు ఆ పోలీసు వారు కొడుతున్నప్పుడు నా చెవులు ధ్వని బలుగుతున్నాయి. యేసయ్య క్షమిస్తాడు, ఎంత ఘోరమైన పాపిని కూడా యేసయ్య క్షమిస్తాడు అనే మాటలు నాకు చెవులు ధ్వని బలుగుతున్నప్పుడు పెద్దగా నాకెందుకు తెలియని రీతిగా యేసయ్యని పిలవాలి అనిపించింది నాకు. యేసు ప్రభా అని పెద్దగా నేను కేకేశాను. యేసు ప్రభా అని దెబ్బలు తట్టుకోలేక రక్తం అడుగుల్లో ఉండి యేసు ప్రభా అని కేకేసినప్పుడు ఆ లాఠీ కొట్టడం వాళ్ళు ఆఫ్ చేసి ఆ లాఠీ పక్కనేసి నన్ను జుట్టు పెట్టి లాక్కెళ్ళారు. లాక్కెళ్ళి ఆ శిరసాలో పక్కన పేపర్ వేసి, ఆ రక్తం అడుగుల్లో నన్ను జుట్టు పెట్టి లాక్కెళ్ళి ఆ పేపర్ వేసి నన్ను దాంట్లో ఆ శిరసాల పడుకోబెట్టారు. ఆ రక్తం అడుగులు నన్ను తీసుకెళ్ళి తర్వాత తెల్లారి డాక్టర్ గారిని పిలిపించి ఆ రక్తం అంతా శుభ్రంగా కడిగించి తుడిపించి ఆ వాపులకి, ఆ నొప్పులకి, ఆ గాయాలకి మందులేసి ఒక వారం తర్వాత కోర్టు తీసుకెళ్లారు. కోర్టు కాంచి నాకు నిలువుబెడీలు వేసి పోలీసు వారు అటు ఒక పోలీసు గన్ను ఇచ్చిన పోలీసు ఒక గన్ను పోలీసు బయటికి కోర్టు తీసుకెళ్లే ముందు గ్రౌండ్ లో చాలా మంది జనం చూస్తానికి వచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్యే రైట్ అన్న నరికిన వ్యక్తిని మేము చూడాలని చెప్పాను. టౌన్ ఎస్ఐ రిక్వెస్ట్ కడితే ఆయన చూపిస్తా అని చెప్పాడట. ఆయన అందరూ నన్ను చూడడానికి వచ్చారు. చాలా పోలీస్ స్టేషన్ చుట్టూ గ్రౌండ్ అంతా జనంతో నింపబడ్డారు. నన్ను చూస్తానికి వచ్చారు జనం. ఆ చూస్తానికి వచ్చినప్పుడు ఎస్ఐ గారు తలకాయ పైకెత్తరా అని చెప్పి అన్నారు. ఆ గ్రౌండ్ నన్ను తెచ్చిన నిలబెట్టారు. గ్రౌండ్ నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత నన్ను తలకాయ పైకెత్తమని చెప్పి ఎస్ఐ గారు లాఠీతో తలకి ఇట్లా పైకెత్తిచ్చారు. ఎత్తినప్పుడు నేను మామూలుగా ఇక నిలుబడి లేచారు. చొక్కా లేదు, మామూలుగా ప్యాంటుతో ఉన్నాను, ప్యాంటు మీద ఉన్నాను. ఆ తర్వాత తలకాయ పైకెత్తి ఇలా పైకెత్తి జనానికి చూసా. జనం మొత్తం పారిపోయారు. జనం అక్కడ ఒక్కళ్ళు అమ్మో అని పారిపోయారు జనం మొత్తం. అట్లాగా అలా ఉన్నప్పుడు తర్వాత మెడలో పలకేసి ఇతను కిరణ్ నరహంతకుడు అని మెడలో పలకేసి పేరు రాసి, చొక్కా లేదు నాకు, ప్యాంట్ మీద ఉన్నాను, మెడలో పలకేసి కిరణ్ నరహంతకుడు వెంకన్న బాబు అని ఉండేదండి. తర్వాత అలియేషన్ నాకు స్నేహితులేమో ఆనందాన్ని పెట్టి ఒక సినిమా వచ్చింది ఆనందని, అలియేషన్ ఆనందాన్ని 2 పేర్లు దాని మీద రాసి మెడలో పలకేసి 6 యాంగిల్లో ఎదర హాఫ్ ఫుల్ ఈ సైడ్ మొత్తం 6 యాంగిల్ ఫోటోలు తీసుకుని పోలీస్ ఫైల్ లో పెట్టుకున్నారు. నేను బిడ్డారా అలాగే నేను ఉంటూ ఉండేవాడిని. అలా ఉన్నప్పుడు తీసుకెళ్లి వాళ్ళు కోర్టు తీసుకెళ్ళి మా కోర్టుకి 2 పోలీసు వారు ఆ పగ్గొన్న మీద అంటే నిలువు బేడీలు వేసి చేత్తో పట్టుకొని బేడీలు నిలువు గొలుసు పట్టుకుని కోర్టుకి తీసుకెళ్లి కోర్టుకి వెళ్లే ముందు మాకు బేడీలు తీసుకు లోన్ పంపిస్తారు. కోర్టులోకి అటెండ్ చేసే ముందు బేడీలు ఉండకూడదు, జడ్జి గారు ఒప్పుకోరంట. అది తీసుకెళ్లి మామూలుగా చూపించిన తర్వాత అక్కడ నుంచి సబ్జీలు పంపించారు. కోర్టు కలిసి సబ్జీలు రాస్తే సబ్జీలు తీసుకెళ్లి వేశారు. సబ్జీల్లో ఇక నేను 4 నెలలు జైల్లోనే ఉన్నాను. 4 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇంక నా కోసం కూడా ఎవరు రాలేదు. కనీసం చూడడానికి నాకు స్నేహితులు గాని, నాతో తాగిన స్నేహితులు గాని, నా బంధువులు గాని, నాకు నానేవారు ఎవరు కూడా రాలేదు. నన్ను వాడుకున్న రాజకీయ నాయకులు గాని ఏ ఒక్కరు నన్ను చూడడం రాలేదు. ఆ తర్వాత నా బంధువులు గాని, నా కన్నా తల్లిదండ్రులు నాకు చూడడం రాలేదు. ఒంటరిగానే జైల్లో మిగిలిపోయాను. నాకు అందరూ ఉన్నారులే అనుకున్నాను, అందరూ వస్తారులే అనుకున్నాను. జైల్లో ఒంటరిగా అనాదిగానే మిగిలాను. నన్ను అందరూ వాడుకున్నారు. నేను రౌడీగా ఉన్నప్పుడు అనేకులు తన బాధ వచ్చింది, డబ్బులు ఇస్తే ఇచ్చి అంటే డబ్బులు తీసుకుని ఎన్నో చేసే నా కోసం నేను జైల్లో ఉండిపోయినప్పుడు నా కోసం ఏ ఒక్కరు కూడా రాలేదు. కనీసం కన్నా తల్లిదండ్రులు కూడా నన్ను చూడడానికి రాలేదు. నరహంతకుడిగా మారాడు, వీడు జైల్లోనే చనిపోవాలి అని అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నా వల్ల కన్న తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు. నా భార్య 11 సంవత్సరాలు నా కొరకు
కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. నేను మారలేదు. 3 ఆడపిల్లలు పుట్టినప్పటికీ నేను మారలేదు. అప్పటికి కూడా వాళ్ళు ఎంతో భార్యను బాధ పెట్టినా, భార్యను కొట్టినా, కాగి నూనె కూడా మీద పోసింది నాకు ఉన్నాయి అని నా కోసం ఇంకా జైల్లో వేసిన తర్వాత ఎవరు నా కోసం రాలేదు. ఒంటరిగా జైల్లో మిగిలిపోయినాను. 4 నెలలు జైల్లో ఉన్నాను. కనీసం నా అనేవారు మరి జైల్లో ఉన్నారు మందలిద్దామని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. నాకు ఒంటరిగా అనాదిగా మిగిలిపోయినాను జైల్లోనే. మిగిలిపోయినప్పుడు 4 నెలలు తర్వాత జైలు అధికారి సాయంత్రం పూట వచ్చి, ఏ బాబు నీకు ఎవరు లేరా ఇంకనే బాబు అన్నారు. అయ్యా ఉన్నారు. మరి నీకోసం ఎవరు రావట్లేదే చూడ్డానికి అన్నారు. నానమ్మ ఉన్నారయ్యా, భార్య ఉంది, అన్నదమ్ములు చిన్నాని పెద్దని పిల్లలు ఉన్నారు. మరి ఎవరు చూడడానికి కనీసం ఒక్కరు కూడా రాలేదే. నక్సలైట్లు చూడడానికి వచ్చారు, దొంగలు చూడడానికి వచ్చారు, బాంబుల కేసులు చూడడానికి వచ్చారు, నీకోసం చూడడానికి ఏ ఒక్కరు కూడా రాలేదే. అంటే ఆ బుక్ లో రాసి ఉంటుందండి. అంటే ఎవరెవరికి ఎవరు చూడడానికి వచ్చారో వాళ్ళ దగ్గర గేట్ దగ్గర పోలీసుల దగ్గర ఏ రోజుకి ఎవరిని చూస్తానికి వచ్చారో దాంట్లో ఉంటుంది అనమాట. వాళ్ళ ఫైల్లో ఏ రోజుకి ఎంతమంది వచ్చారు రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్టర్ లో సంతకాలు పెట్టుకుంటారు. ములక్కత్కు వచ్చిన వాళ్ళు రాస్తారు. మొలక చూడడానికి వచ్చి ఉంటారు అనమాట. అయితే ఎవరు రాలేదంటే నా కోసం ఎవరు రాలేదా అంటే అప్పుడు జైలధికారి అన్నాడు, నీకోసం ఎవరు ఇప్పుడు 4 ఇల్లు జైల్లో వచ్చి ఉన్నావు, నీకోసం ఏ ఒక్కరు కూడా రాలేదు. అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే నీకోసం రాలేదు. నిన్ను రేపు ఎల్లుండి కోర్టు తీసుకెళ్తాము, నీకు 14 సంవత్సరాలు శిక్ష పడిద్ది బాబు, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను నేను చనిపోవడం. జైల్లో 4 నెలలు ఉంటే చప్పిడి భోజనం, ఉప్పు లేని కారం భోజనం. జైల్లో పెట్టే భోజనానికి ఉప్పు కారం ఉండదండి, చప్పగా ఉంటది అనమాట. ఖైదీలు మారాలని చప్పిడి భోజనం పెడతారు ఖైదీలకి. అయితే ఇక నేను 4 నెలలు ఎవరు నాకు చూడడానికి వచ్చిన నాదుడు ఎవరు లేరు. జైల్లో ఇక 14 సంవత్సరాలు శిక్ష పడిద్దని జైలు అధికారి చెప్పాడు. ఈ 14 సంవత్సరాలు జైలు చేసే బదులు నేను చనిపోవడం బెటర్. ఇంకేంటంటే ఎవరి కోసం బ్రతకాలైనా నన్ను కన్నా తల్లిదండ్రులు నాకు చూడడానికి రాలేదు. 9 మాసాలు కనిపించిన నా అమ్మ నాన్న రాలేదు కదా. కనీసం కట్టుకున్న భార్య 11 సంవత్సరాలు ప్రార్థన చేసింది, కనీసం ఆమెను చూడడం రాలేదు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి, చనిపోవాలి అనుకున్నాను. జైల్లోనే అప్పటికి కూడా నా తల్లిదండ్రులు కానీ నా అయిన వారు అందరూ నా మరణం కొరకు ఎదురు చూస్తారు. చనిపోతేనే బెటర్ ఇతను అనుకున్నారు. అందుకే నా కోసం ఎవరు కూడా రాలేదు ఆ టైంలో. నేను కూడా అనుకున్నాను, నేను చనిపోవాలని వద్దనుకుంటాను. నేను వద్దనుకుంటే ఎవరికి ఇంకా అవసరం లేదు కనుక నా కోసం ఎవరు రాలేదు అన్నాలంటే బ్రతి కూడా మొత్తం బతకడం వేస్టే కదా, చనిపోవడం బెటర్ అనుకున్నాను. ఎలా చనిపోవాలి జైలు అంటే ముడతాలు ఉండవండి, ముడతాలు కూడా తీసేస్తారు, లోన కత్తులు కటాలు ఉండవు జైల్లో. ఎలా చనిపోవాలంటే ఉన్న గదిలోని టీవీ ఉంది, టీవీ దగ్గర పెద్ద కరెంట్ బోర్డు ఉంది. ఆ కరెంట్ బోర్డు కూడా కొద్ది లూజ్ కలెక్షన్ చూసుకున్నాను. దాన్ని కరెంట్ బోర్డు కొద్ది లూజ్ కలెక్షన్ ఉందండి. కరెంట్ బోర్డులో చేపెట్టి కరెంట్లు వైర్లో చేపెట్టి చచ్చిపోవాలి, బ్రతకొద్దు మనం అనుకున్నాను. ప్లాన్ చేసుకున్నాను దాన్ని, చనిపోవాలి బ్రతకొద్దు అనుకున్నాను. తర్వాత చనిపోదాను. నైట్ పూట 1 గంటప్పుడు రాత్రి జైల్లో అందరికి బిస్తలు ఇస్తారు, జైలు ఖైదీలందరికి ఇస్తారు. చలికాలం ఇలాగే, చలికాలం అయితే ఇక మామూలుగా వంగడు కప్పుకొని అందరు 1 గంటకు నిద్రపోయారు అందరూ. నాతోటి ఖైదీలందరూ నిద్రపోయిన తర్వాత నేను కూడా చనిపోవాలి అనుకున్న సమయంలో పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్నాను. ఇంకా మామూలుగా అంటే నేను శాస్త్రాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏసైంటి లాటి కింద వేశారు కదా, నా తండ్రి గారిని కూడా వేసే బతికించాడు కదా, ఇంత ఘోరమైన పాపిని వేసే క్షమిస్తా అన్నారు కదా. ఒకవేళ ఈ పాపిని కనుక వేసే క్షమిస్తే నేను యేసు ప్రభుని నమ్ముకుంటా, ప్రభుకి సాక్షిగా జీవిస్తాను, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను అని ఆ రాత్రి మామూలుగా కూర్చొని ఏడుస్తున్నాను. నా తల్లిదండ్రులు, నా భార్యని జ్ఞాపం చేసుకొని వాళ్ళు చూపించిన ప్రేమ, నా భార్య చేసిన ప్రార్థన జ్ఞాపం చేసుకొని ఏడుస్తున్న సమయంలో ఇట్లాగా గుర్తొచ్చింది నాకు. సరసాల్లో ఉన్నప్పుడు యేసయ్య అంటే లాటి ఆఫ్ చేశారు, రక్తములోంచి ఆఫ్ చేసి లాక్కెళ్ళారు కదా, విడిచిపెట్టారు కదా. మా తండ్రి గారిని కూడా యేసయ్య బాగా చేశారు కదా నా చిన్నప్పుడు. ఒకవేళ యేసయ్య క్షమిస్తే నేను ఆయన సాక్షిగా ఉంటాను, ఇంకెవరిని కొట్టను, ఎవరిని చంపను, ఆయన కొరకు బ్రతికి ఇంకా ఆయన కొరకు చనిపోతా. ఒకరు నన్ను విడిపిస్తే రేపే 5 గంటలకు విడిపిస్తే జీవిస్తా అని చెప్పని నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకొని నా స్వరంతో అందరూ నిద్రపోయిన తర్వాత మెల్లని స్వరంతో శబ్దం రాకుండా చిన్నగా యేసు ప్రభువా అంటూ మొదలు పెట్టాను. ఏడుస్తూ, నేను ఈ పాపిని క్షమిస్తావా ప్రభువా, ఈ పాపిని కనుక క్షమిస్తే నా జైల్లో నుంచి బయటకు విడిపించండి, నాకెవరూ లేరు, అందరూ నన్ను విడిచిపెట్టారు, అనాదిగా జైల్లో మిగిలిపోయాను, నా మరణం కొట్టి అందరూ చూస్తున్నారు, నాకు బ్రతకాలని ఆశ ఉంది కానీ బయట తీసేవారు ఎవరూ లేరయ్యా, నాకు బయట తీస్తారా, నన్ను క్షమిస్తావా యేసయ్య అని ఏడ్చాను రాత్రి జైల్లో. క్షమిస్తే నన్ను రేపు సాయంత్రం 5 గంటలకల్లా బయట తీయండి, రేపు 5 దాటితే నేను కరెంటు చేపెట్టి చచ్చిపోతా ప్రభువా, ఇంక నాకు ఎవరూ లేరు,
అని చెప్పి జైల్లో ఏడిచాను. ఏడిచినప్పుడు తెల్లారిందండి. మామూలుగా చాలా మందికి బెయిల్ వచ్చినాయి కానీ నాకు బెయిల్ ఇంక రాలేదు. నేను టైంకి వెళ్ళి గేటుకి వెళ్ళి చూస్తున్నప్పుడు 5 అయింది. అప్పటికి ఇంకా బెయిల్ రాలేదు. అందరికీ బెయిల్ వచ్చినాయి. నేను అనుకున్నానికి యేసుప్రభు నాకు క్షమించలే, తల్లిదండ్రులే క్షమించలేదు, కట్టుకున్న భార్య కూడా నా కోసం రాలేదు, ఇంకెవరు కూడా క్షమించలేదు, నేను ఎందుకు వెళ్ళి చనిపోవాలి అని నా మనసు తొందర పెడుతుంది. నా తోటి ఖైదీలందరూ బయట భోజనాలు చేస్తున్నారు. బయట 5 గంటలప్పుడు భోజనాలు చేసే సమయం జైల్లో అది. నేను నా గదిలోకి వెళ్ళి కరెంట్ చేపెట్టి చచ్చిపోవాలని నా గదిలోకి వెళ్ళి కరెంట్ కాడికి వెళ్ళి కరెంట్లో చేపెట్టబోతున్నాను. అంతే వెనకాలగా కానిస్టేబుల్ వచ్చి కేకేశాడు, ఏ బాబు నీకు బెయిల్ వచ్చిందిరా అని కేకేశాడు. పెద్ద కేకేశాడు. ఎప్పుడైతే బెయిల్ వచ్చిందని కేకేశాడో ఏసయ్యా అని పెద్ద కేకేసి అలాగే కూర్చున్నాను. అప్పటికి ఎవరో 2 వ్యక్తులు నాకు షూట్ జమానత్ సంతకం పెట్టి వెళ్ళిపోయారట. బెయిల్ అనే మాకు కేసు అప్పించి పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు కానీ అది జమానత్తులు ఉంటేనే బెయిల్ రిలీజ్ అవుతుంది. జమానత్ కాకపోతే బెయిల్ రిలీజ్ కాదు. జామీన్ లేకుండా రాదు. జామీన్ ఎవరో 2 వ్యక్తులు తెలియదు నాకు, వాళ్ళు ఎవరో కూడా సంతకం పెట్టి వెళ్ళిపోయారంట. అందుకే ఆ బెయిల్ రిలీజ్ అయింది నాకు. వాళ్ళిద్దరు ఎవరో కూడా నాకు తెలియదు, నేను వారిని చూడలేదు ఇంతవరకు కూడా. ఆ క్షణంలో చనిపోయి నా చేయి కరెంట్ కాడికి వెళ్తుంది. కొద్ది క్షణం మధ్య కరెంట్ చేపట్టి చచ్చిపోయేవాడిని. నేను నాకు ఏమంటే బెయిల్ వచ్చిందని చెప్పి కానిస్టేబుల్ గారు వచ్చి కేకేసాడు నన్ను. ఏమంటే యేసుప్రభు అని కేకేసి ఏడ్చినాను. నన్ను అందరూ విడిచిపెట్టినా నన్ను వేసి విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు, భార్య, బంధువులు అందరూ వద్దనుకున్నారు. అందరూ నా మరణం కొరకు ఎదురు చూసినారు. కానీ యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు. నాకు బదులుగా ఆయన సెలవులో మరణించి నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే నా దేవునికి సెలవు త్యాగము. ఆయన నా కొరకు వచ్చి నన్ను విడిపించారు. నా యేసు ప్రభు దయవలని, ఆయన కృపను బట్టి, ఆయన చూపిన రక్షణ బట్టి నేను ఈ రోజున సజీవంగా రోజున ఉన్నాను. ఈ రీతిగా జైల్లో కట్టగా 5 బయటకు వచ్చి జైలు వచ్చిన తర్వాత మన వసన మినిస్ట్రీలో బాప్తిసం తీసుకొని సావార్థమై మామూలుగా 2007లో ఇక్కడికి వచ్చామయ్యా. ఇది నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. నా జీవితాన్ని మార్చినట్లే నీ జీవితాలు కూడా మారతాయి. దేవుడు మారుస్తాడు. చాలా గొప్పవాడు. అందరూ విడిచిపెట్టిన ఈ లోకంలో యేసయ్య అయితే విడిచిపెట్టడు. అయినా మన కొరకే మరణించిన గొప్ప దేవుడు. నాలాంటి దుర్మార్గుల్ని, నాలాంటి పాపిని క్షమించిన దేవుడు, నాలాంటి నరహంతకుడిని, నాలాంటి పచ్చినెత్తురు దాగిన ఒక కిరాంతకుడిని మార్చి క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. మీ కుటుంబాలను యేసయ్య మారుస్తాడు. ఎప్పుడంటే నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడే నన్ను దేవుడు క్షమించి, నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నన్ను దేవుడు జైల్లోంచి విడిపించినాడు, క్షమించినాడు. కాబట్టి మీరు కూడా ఒకవేళ పాపంలో ఉంటే విడిచిపెట్టి యేసు వైపు తిరగండి. మీ హృదయంలో యేసయ్య చోటివ్వండి. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా యేసయ్య మారుస్తాడు. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, చూశారు కదా అద్భుతమైనటువంటి సాక్ష్యం. నిజంగా కన్నవాళ్ళు కట్టుకున్న భార్య ఆయన జైల్లోనే చనిపోతే బాగు అని వద్దనుకున్నటువంటి వ్యక్తి దేవుడు పట్టుకొని నిలబెట్టి, ఆయన కాదనుకోకుండా హక్కును చేర్చుకొని నేనున్నానని బ్రతికించి సైకోలాగా ప్రవర్తించిన వ్యక్తి జీవితాన్ని ఈరోజు మచ్చలేని తెల్లటి వస్త్రంలాగా తన జీవితం తయారు చేసి మన ముందు ఉంచాడు. నిజంగా నేను మొదట్లో చెప్పాను మీకు, దేవుడు ఇది మతం కాదు, ఆయన మనుషుల జీవితాలను మార్చేవాడు. సైకోలాగా మూర్ఖంగా ప్రవర్తించినటువంటి ఒక రౌడీ జీవితాన్ని ఒక సాధువులాగా చేయగలిగాడు దేవుడు. ఈరోజు ఈ సాక్ష్యం చూస్తున్న వాళ్ళు, మీలో ఎవరైనా అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటే ఇది మీ కొరకే దేవుడు మాట్లాడాడని చెప్పి మీరు భావించాలి. మీతో దేవుడు సూటిగా మాట్లాడాడు. అటువంటి జీవితం నుంచి మీరు బయటికి రావడానికే దేవుడు మాట్లాడాడు. ఈ సాక్ష్యం మీ జీవితాలను బలపరుస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఆయన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా సేవా జీవితంలోకి ఎలా వచ్చారో, సేవా జీవితం ఎలా ప్రారంభించారో, దేవుడు ఎక్కడికి పంపించారో, ఎక్కడ సేవ ప్రారంభమైందో, ఎలాంటి శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య సేవని కొనసాగిస్తూ ఈరోజు మిర్యాలగూడలో స్థిరపడ్డారో, ఈ విషయాలన్నీ 2వ భాగంలో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని పంపించండి. ఈ సేవ కొరకు, ఇక్కడ చేస్తున్నటువంటి సేవకుల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుంటున్నాను. మరలా 2వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.